సో ఈ కేసు యాక్చువల్‌గా నా దగ్గరికి ఒక ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని వచ్చిన కేస్ ఇది యాక్చువల్‌గా. నా వాయిస్ క్లియర్‌గా ఉందండి? ఎస్ సార్. ఉంది సార్. ఓకే. థాంక్ యూ. సో అంటే నేను వీళ్ళ కమ్యూనిటీ కూడా కోసం మాట్లాడాలి యాక్చువల్‌గా. వీళ్ళు బేసిక్‌గా ఒక ముస్లిం కమ్యూనిటీ నుంచి వచ్చారు ఈవిడ. 37 ఇయర్స్ ఫీమేల్ యాక్చువల్‌గా ఈవిడ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఈవెన్ కేస్ టేకింగ్‌లో కూడా అంతే. ఈవెన్ అపాయింట్‌మెంట్ తీసుకోవడంలో కూడా ఒక టైప్ ఆఫ్ కన్‌ఫ్యూషన్ ఈవిడకి యాక్చువల్‌గా. సో మొత్తానికి అపాయింట్‌మెంట్ తీసుకున్నారు వాళ్ళ హస్బెండ్ అడిగి. తీసుకోవాలా వద్దని ఆలోచన బికాస్ వీళ్ళు ఆల్రెడీ ఒక దగ్గర మెడిసిన్స్ వాడుతున్నారు, హోమియో మెడిసిన్స్. కానీ రిజల్ట్ లేకపోయేసరికి నా నా పేషెంట్ పాత పేషెంట్ వీళ్ళ యొక్క రిలేటివ్స్ ఒకరు నా దగ్గర సైకియాట్రీ ప్రాబ్లమ్‌కి వచ్చి హి గాట్ సాల్వ్. ఆయన లాయర్ యాక్చువల్‌గా. సో చాలా మంది చెప్తూ ఉంటారు ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో ఆ రకంగానే ఈయన కూడా చెప్పారు. సో ఈ పేషెంట్ వచ్చారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అలా చూసారా? విపరీతమైన కన్‌ఫ్యూషన్. తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? తీసుకోవాలా వద్దా? సో మొత్తానికి తీసుకున్నారు వాళ్ళ హస్బెండ్ అడిగి. యెస్. కన్సల్టేషన్ రూమ్‌లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఇద్దరు కూడా. వచ్చిన తర్వాత చెప్పండమ్మా ఎన్ని ప్రాబ్లమ్స్ అని అడిగాను. అడిగిన తర్వాత ఫస్ట్ లైన్ ఫస్ట్ నో ఫిట్స్. బాబు పుట్టాక 3 ఇయర్స్‌కి ఫిట్స్ వచ్చింది అని చెప్పేసి అన్నారు. వెంటనే పక్క నుంచి వాళ్ళ హస్బెండ్ ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? బాబు పుట్టిన తర్వాత రావడం ఏంటి? అని చెప్పేసి అనగానే వెంటనే ఈవిడ ఆలోచిస్తుంది. కాసేపు ఆల్మోస్ట్ ఒక 30 సెకండ్స్ ఇలా ఆలోచిస్తుంది. చూడండి సార్ ఇదే సార్ ఈవిడ ప్రాబ్లమ్ అన్నాడు వాళ్ళ హస్బెండ్. ఎక్కడేం పెడుతుందో మర్చిపోతుంది. చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటుంది. రూట్స్ మర్చిపోతూ ఉంటుందని చెప్పేసి ఆయన మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత ఓకే సార్ ఇంకేమైనా మీరు చెప్పాలంటే చెప్పండి సార్ అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఆవిడ కోసం 2, 3 చెప్పుకుంటూ వచ్చారు. ఇలా చేస్తారు ఈవిడ, ఇలా చేస్తారు. మాట వినరు. విపరీతంగా ఏదైనా మాట అంటే వెంటనే సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. అని చెప్పి జస్ట్ క్యాజువల్‌గా ఒక 2, 3 థింగ్స్ అకార్డింగ్ పేషెంట్‌కి సంబంధించి చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత ఆయన చెప్పారు. యాహ్! ఈవిడ యాక్చువల్‌గా ఏంటంటే ఈ ఫిట్స్ కోసం ఒక వన్ ఆఫ్ ది న్యూరాలజిస్ట్ ఇన్ రాజమండ్రి. చాలా మంచి పేరున్న ఆయన. చాలా మంచి ప్రాక్టీషనర్ ఆయన యాక్చువల్‌గా. ఆయన దగ్గర కూడా మెడిసిన్స్ వాడారు యాక్చువల్‌గా ఈవిడ. మెడిసిన్స్ వాడుతున్నా సరే బట్ ఏదైతే ఎపిసోడ్ వస్తుందో తగ్గట్లేదు అది. తర్వాత హస్బెండ్ ఏం చెప్పారంటే పాప డెలివరీ అయ్యాక వచ్చింది. బీపీ టాబ్లెట్స్ వాడలేదు మేము. మేబీ బికాస్ ఆఫ్ బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ ఉండడం వల్ల అది రీజన్ అయ్యి ఉండొచ్చు ఎపిలెప్సీకి అని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు వెంటనే ఈవిడ అవును సార్, అవును సార్ నాకు పాప పుట్టిన తర్వాత వచ్చిందని చెప్పేసి కన్ఫర్మ్ చేసింది. నా పేస్ ఫాలో అవ్వగలుగుతున్నారా? అవుతున్నాం సార్. ఓకే. థాంక్ యూ. నెక్స్ట్ 2009, 2011లో ఫిట్స్ వచ్చినాయి. బికాస్ ఆఫ్ ఓవర్ థింకింగ్ అనుకుంటున్నానేమో నేను అని చెప్పి ఆవిడంది. బాడీ అంతా షివరింగ్ వస్తుంటుంది. బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుంది. ఎస్పెషల్లీ లంబార్ రీజియన్‌లో. ఆక్సిపిటల్ పెయిన్ వచ్చేస్తుంది. విపరీతమైన షివరింగ్‌తో పాటు. ఏమీ గుర్తుకు రాదు. అందరి వాయిస్ వినిపిస్తుంది. అంటే ఆ అటాక్ టైమ్‌లో ఏమీ గుర్తుకు రాదు. అందరి వాయిస్ వినిపిస్తుంటుంది. బట్ ఐ కెనాట్ రెస్పాండ్ దెమ్. నేనేమనుకుంటున్నానంటే నా ఓవర్ థింకింగ్ వల్లేమో సార్ అని చెప్పేసంది. ఈవెన్ సైట్ కంటి చూపు మారినా సరే హెడేక్ వచ్చేస్తుంటుంది. మ్యారేజ్ అయిన 3 ఇయర్స్ తర్వాత మాకు బాబు పుట్టాడు. తర్వాత మళ్ళీ ఒక 3 ఇయర్స్ తర్వాత ఎపిలెప్సీ వచ్చింది. మళ్ళీ చూసారా ఇక్కడ? ఆయనేమో పాప అన్నాడు. ఈవిడేమో బాబు అంటుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ బిట్వీన్ లైన్స్ మనం ఖచ్చితంగా పక్కన రాసుకుంటూ ఉండాలి. అసలు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళని. సో ఎక్కువ డిస్టర్బెన్స్ రావడం వల్ల బాగా పడుకుండిపోయాను.
నేను లేచేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 12 అవుతుంటుంది. ఏదైనా సపోజ్ ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి ఫ్యామిలీలో. ఈవిడ రియాక్షన్స్ ఏంటంటే, ఈవిడ విత్‌డ్రావల్ మెకానిజం. దీన్నే మనం విత్‌డ్రావల్ అంటాం. ఆర్ ఈవిడ చేసే కోపింగ్ అప్ మెకానిజం. పడుకోవడం. విపరీతంగా పడుకోవడం. అది నెక్స్ట్ డే మార్నింగ్ 12:00కే లెగుస్తది. నేను ఒక్కొక్కసారి మాట్లాడుతూ పడిపోతాను. రైట్? అప్పుడప్పుడు పడుకుండి పోతాను గూడా. విపరీతంగా పడుకోవాలనిపిస్తుంటుంది. ఎస్పెషల్లీ ఈ ఇంటేక్ ఆఫ్ ఎపిలెప్సీ డ్రగ్స్‌లో నాకలా నిద్ర వచ్చేస్తూనే ఉంటుంది. అది కామన్ థింగ్ అనుకోండి. ఎపిలెప్టిక్ డ్రగ్స్ వాడుతున్నప్పుడు కామన్‌గా డ్రౌజీనెస్ ఉంటుంది. నిన్న కూడా ఒక కేస్ బాబు. ఆ తర్వాత చెప్తా. ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే రైట్ లెగ్ అండ్ హ్యాండ్ షివరింగ్ అయిపోతూ ఉంటుంది. బాగా షివరింగ్ వచ్చేస్తుంటుంది రైట్ లెగ్ అండ్ హ్యాండ్. మైండ్ సెట్ మారిస్తే బెటర్. ఎక్కువ స్ట్రెస్ మాట్లాడుతున్నా, ఆలోచించినా బాగా షివరింగ్ ఆఫ్ లెగ్స్. ఏదైనా కొంచెం థాట్స్ ఈవిడకి ఏదైనా కొంచెం ఎక్కువ థింక్ చేస్తే ఎస్పెషల్లీ బాబు కోసమో, పాప కోసమో, హస్బెండ్ కోసమో ఆర్ ఫ్యామిలీ కోసం. ఏదన్నా కొంచెం ఐదర్ మదర్ ఇన్ లా ఫ్యామిలీ ఆర్ పెటర్నల్ ఆర్ మెటర్నల్ ఫ్యామిలీ. ఎవరి ఫ్యామిలీ కోసం ఆలోచించినా సరే ఈవిడికి షివరింగ్ వచ్చేస్తుంటుంది లెగ్స్ అంతా కూడా. నాకు హస్బెండ్‌కి విపరీతమైన డిస్టర్బెన్సెస్ ఉంటూ ఉంటాయి. చాలా ఎక్కువండి ఇవి. ఈయనేమో నీకు గుర్తుండవు అని అంటారు. ప్రతిదానికి ఇదే కోపింగ్ చేస్తారు. స్టార్టింగ్‌లో కూడా వీళ్ళిద్దరి మధ్య క్లాష్ వచ్చింది. అందుకే నేను ఆయన బయటకి పంపించాను. ఉత్తుత్తినే ప్రతిదానికి ఇద్దరు కన్సల్టేషన్ రూమ్‌లోనే మాట్లాడుకొని, చూడండి ఇలా చేస్తున్నా, ఇలా చేస్తున్నా అని చెప్పి చాలా డిస్టర్బెన్స్‌గా ఉందన్నమాట ఫస్ట్ 10 మినిట్స్. సో, అది నేనేం చెప్పానంటే, "అమ్మ మీరు ఆగండి. ఆయన చెప్పాల్సింది చెప్పేస్తానని" చెప్పేసి ఆయన బయటకి పంపించాను. ఆయన ఏంటంటే ప్రతిదానికి నీకు గుర్తుండవు, గుర్తుండవు, గుర్తుండవు అని చెప్పేసి అంటూనే ఉంటారు, పోక్ చేస్తూనే ఉంటారని. నాకు చాలా డిస్టర్బెన్స్‌గా ఉంటుందని చెప్పేసి అన్నా. ఇంట్లోనే ఉండాలి. బయట ప్రపంచం తెలియకూడదు. ఈయన మీద డిపెండ్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటారీయన. సో, నేను అలాగే ఉంటున్నాను ప్రెజెంట్ మరి. ఈయన బయట వాళ్ళ దగ్గర ఒకలాగా, ఇంట్లో ఒకలాగా ఉంటారు. ఆ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది నాకు. నా వరకు చాలా వేరేగా బిహేవ్ చేస్తూ ఉంటారీయన. ఇదేమైనా కొత్తగా మాట్లాడితే గనక వెంటనే షివరింగ్ వచ్చేస్తుంది నా బాడీలో. ఆయన ఏం చెప్పినా సరే నాకు నమ్మబుద్ధి వేయదు. ఆయనకు బౌండరీస్ పెడతారు. ఆ బౌండరీస్ లోపలే ఉండాలి. ఆయనకి నచ్చితేనే చేయాలి. మళ్ళీ చెప్పింది. షివరింగ్ ఆఫ్ లెగ్స్. రైట్ లెగ్ అంతా గూడా హోల్ బాడీ ఎస్పెషల్లీ డ్యూరింగ్ సెక్సువల్ ఇంటర్‌కోర్స్. ఇది నాకు ఈ కంప్లెయింట్ 2 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఎస్పెషల్లీ ఇంటర్‌కోర్స్ అయితే గనుక నాకు విపరీతంగా షివరింగ్ వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ హోల్ బాడీ అంతా కూడా షివరింగ్ వచ్చేస్తుంది. యాక్చువల్‌గా వీళ్ళు వచ్చిన కంప్లెయింట్ దీనికి. రైట్. ఆయన హస్బెండ్ దీని కోసం మాట్లాడుతూ మరి డైరెక్ట్‌గా పేషెంట్ చెప్పలేరు కదా! ఈ కంప్లెయింట్ స్టార్టింగే. సో, ఆవిడ మొత్తం ఈ కథంతా చెప్పుకుంటూ వచ్చింది. ఇంకో రకంగా ఆయన అర్థం చేసుకునేదాన్ని. ఎస్పెషల్లీ ఈయన అంటే ఈవిడ ఒకటి చెప్తే ఈయన ఇంకోటి అర్థం చేసుకుంటారు. వీళ్ళ హస్బెండ్ ఎంత సస్పీషియస్ అంటే ఇంట్లో రికార్డర్స్ పెట్టారు. 2, 3 రికార్డర్స్ పెట్టారు. ఈవిడ ఏం మాట్లాడుతుందో ఏంటో అని తెలిసి వినడానికి ఎస్పెషల్లీ మదర్ ఇన్ లా అండ్ ఫాదర్ ఇన్ లా ఆర్ ఈవెన్ మదర్‌తో వాళ్ళ పెటర్నల్ సైడ్ ఏం మాట్లాడుతుంది, మెటర్నల్ సైడ్ ఏం మాట్లాడుతుంది అనేది వినడానికి కోసం వీళ్ళ హస్బెండ్ ఇంట్లో రికార్డర్స్ కూడా పెట్టారు. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకున్నారు లాస్ట్ ఇయర్. ఓవర్ థింకింగ్ ఉంది హస్బెండ్ కోసం. సో, ఇవన్నీ గూడా ఆవిడే మాట్లాడింది. నేనేం మాట్లాడలేదు మధ్యలో. ఆల్‌మోస్ట్ ఒక 25 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు ఇదే చెప్పుకుంటూ వచ్చింది ఈవిడ. సో, మన ఫస్ట్ క్వెషన్ ఏముండాలనుకుంటున్నారు? ఇంత చెప్పింది గదా! మన ఫస్ట్ క్వెషన్ ఏమైతే బావుంటుందనుకుంటున్నారు? మొదటి నుండి ఇదే ఇదే క్యారెక్టరా? లేకపోతే మ్యారేజ్ తర్వాత ఏమైనా సంఘటన జరిగిన తర్వాత ఏమైనా జరిగిందా? మ్యారేజ్ నుండి ఇదే బిహేవియరా హస్బెండ్‌ది? లేకపోతే ఇంకేమైనా సంఘటన జరిగిందా? దాని తర్వాత ఏమైనా జరిగిందా? సార్ మనకి ఇనీషియల్ పార్ట్ ఆఫ్ కేస్ టేకింగ్‌లో అన్ని మనం అడగం సార్. అడిగితే పేషెంట్ సూపర్ కాన్షియస్ అయిపోతారు. రైట్?
మనం ఎయిల్మెంట్ సిరమ్ అనేది ఫస్ట్ తీసుకోకూడదు. ఎస్పెషల్లీ ఈ మెథడాలజీ మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ ఇద్దరు హోమియోపతి ఫెయిల్ అయ్యారు. మనం చెప్తూ ఉంటాం. హోమియోపతి డాక్టర్ ఫెయిల్ అవుతుంటారు తప్ప హోమియోపతి ఫెయిల్ అవ్వదని చెప్పుకుంటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇలాంటి కేసెస్‌లో. సో, అలాంటి కేసెస్‌లో మనం ఎయిల్మెంట్స్‌లో తీసుకుంటే గనక ఇంకా మనం సూపర్ కాన్షియస్ అయిపోతారు పేషెంట్. సో, నేను అడగలేదు సార్. నేను ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఫస్ట్ క్వెషన్ ఏమైతే బావుంటుంది. సో, విచ్ ఈస్ మోర్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ దిస్? గుడ్. సో, నా క్వెషన్ కూడా అదే అడిగా. వాట్ బాదర్స్ యూ ద మోస్ట్? ఏంటి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది? అర్థం చేసుకోరేంటి సార్ ఈయన? అని చెప్పి కోప్పడింది ఆయన మీద. నేను కామ్‌గా ఉన్నాను. ఆవిడ మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. ఈ లైన్ చెప్పిన తర్వాత. ఆల్‌మోస్ట్ ఒక 20 సెకండ్ పాజ్ వచ్చింది. నేను అడిగాను క్వెషన్. నాకు అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్తారా అడిగాను. ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇస్తే నాకు ఇంకా మంచిగా అర్థమవుతుందండి. మీరు చెప్పింది నాకు ఇంకా అర్థం కావాలంటే ఎగ్జాంపుల్స్ ఇవ్వాలని చెప్పేసి అడిగాను. పేషెంట్ ఎప్పుడన్నా సరే డెప్త్‌గా ఆలోచించాలంటే ఎగ్జాంపుల్స్ అడగాలి. ఎగ్జాంపుల్స్ అడిగితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఇన్నర్ బీయింగ్‌కి వెళ్తూ ఉంటారు. రైట్? చెప్పాను. 2021లో మా మామగారు ఎక్స్‌పైర్ అయ్యారు. అప్పటి నుంచి మా హస్బెండ్ అందరూ కలిసి ఉండాలంటారు. వాళ్ళ బిహేవియర్ నాకసల ఇష్టం ఉండదు. చాలా నార్సిస్టిక్ బిహేవియర్‌గా ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి గొడవలంటే చాలా భయం. చూసారా, వెంటనే వీడికి చైల్డ్‌హుడ్ కనెక్ట్ అయిపోయాను. ఎగ్జాంపుల్స్ అడగగానే చైల్డ్‌హుడ్ కనెక్ట్ అయింది. సో దట్ ఇట్ షోస్ దట్ అవర్ కేస్ టేకింగ్ ఈజ్ ఇన్ పార్ లైన్. ఖచ్చితంగా ఒక లైన్‌లో నడుస్తుందని అర్థం. మెచ్యూర్ అవ్వడం కూడా నేను చెప్పలేదు మా అమ్మగారికి. బికాజ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది అనే ఆలోచించి నేను నా ఫస్ట్ మెన్సెస్ కూడా నేను చెప్పలేదు మా అమ్మగారికి. ఓకే. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. అసలు ఏమడిగింది అసల అర్థం చేసుకోవడం కూడా అసలు ఈయన అర్థం చేసుకోరు అని చెప్పి వదిలేయగానే నాకు అర్థం కాలేదు మేడం. కొంచెం వివరంగా చెప్పండి. ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అన్నారు. నేను ఆయన కోసం ఎగ్జాంపుల్స్ ఇమ్మన్నాను. వెంటనే ఆవిడ చైల్డ్‌హుడ్ కోసం కనెక్ట్ అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చింది చూడండి. మదర్ ఇన్ లా చాలా ఇరిటేట్ అవుతూ ఉంటారు ఆవిడ నా మీద. నేను ఏదైనా చెప్తే వెంటనే మా హస్బెండ్‌కి వేరే విధంగా అందిస్తూ ఉంటారు. నా పైన తప్పు లేకపోయినా సరే ఆవిడ నా పైన తప్పు ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. నన్ను బ్లేమ్ చేస్తారు. మరి నేనేం చేస్తాను? తప్పు నా మీద వేసుకొని చాలా గిల్టీ‌గా ఉండేదాన్ని. ఎందుకంటే హస్బెండ్ నన్ను సపోర్ట్ చేయరు ఎప్పుడు గూడా. మా మదర్‌లానే సపోర్ట్ చేస్తారు. ఇది కామన్ థింగ్ అనుకోండి. నెక్స్ట్ ఇంకో విషయం. మదర్ ఇన్ లా పెన్షన్ కోసం అంటే వీళ్ళ హస్బెండ్ ఏమన్నారంటే, అందరూ ఒకే దగ్గర ఉండాలి గదా! అని చెప్పేసి అన్నారు గదా! స్టార్టింగ్‌లో. బికాజ్ ఫాదర్ ఇన్ లా ఎక్స్‌పైర్ అయ్యారు. అప్పుడు ఈవిడ వాళ్ళ మదర్ ఇన్ లా ఏమంటుందంటే, "నువ్వు నా పెన్షన్ కోసం ఇక్కడ రప్పించావు" అని చెప్పేసి ఒక మాట వదిలేసింది. రైట్? ఇంకక్కడ చాలా స్టోరీ చెప్పిందావిడ. మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను వాళ్ళ మదర్ ఇన్ లా. కానీ ఏమో ఒక్కళ్ళే ఉండడం వల్ల వాళ్ళ హస్బెండ్‌ని తీసుకొచ్చి పెడుతున్నారు ఆవిడని. కానీ అయినా సరే వీళ్ళ ఆవిడ ఒపీనియన్ ఏంటంటే, వాళ్ళ మదర్ ఇన్ లా ఒపీనియన్ ఈవిడ పైన. "నువ్వు నా పెన్షన్ కోసమే ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నావు" అనే మాటలు అస్తమాటిగా అంటూ ఉంటుంది. దానికి ఈడు ఓవర్ సెన్సిటివ్ అయిపోతూ ఉంటారు. రైట్? నేను క్యాజువల్‌గా అడిగాను. ఏం అడిగాను అంటే 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింది. ఎలా ఉంటుంది ఆ క్షణం అని అడిగాను జస్ట్. పేషెంట్ మే టేక్ ఎనీ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అబోవ్. వాళ్ళకి సెన్సిటివ్ థింగ్ ఏదైనా అవ్వనివ్వండి. మనం పాయింట్ ఔట్ చేస్తే గనక అది మన సెన్సిటివ్‌నెస్ అవుతుంది. సో, మన క్వెషన్ ఎప్పుడు కూడా న్యూట్రల్‌గా ఉండాలి. నా క్వెషన్ ఏంటంటే ఎలా ఉంటుంది ఆ క్షణం? మాట రాదు. ఆవిడ దేనికోసం చెప్తుందో నాకు తెలీదు. కానీ మాట రాదు. సైలెంట్ అవుతాను. అన్ని ఆలోచనలు వస్తాయి. తర్వాత గట్టిగా మాట్లాడతాను. బోత్ లెగ్స్ షివరింగ్ వచ్చేస్తుంటుంది. లాగేస్తూ ఉంటాయి. బాడీ పెయిన్స్ వస్తూ ఉంటుంది. మాట షివరింగ్ వచ్చేస్తుంటుంది. చాలా ఎక్కువ ఏడుస్తూ ఉంటాను. ఆ తర్వాత ఆలోచనలొస్తూ ఉంటాయి. హ్మ్. నేనసలు ఈవిడ దేనికోసం మాట్లాడుతుంది, అసలు ఈ పెయిన్స్ ఏంటో నాకు తెలియలేదు. సో, నేను మామూలుగా పెయిన్స్ కోసం అడిగాను. నా క్వెషన్ ఏంటంటే, "ఏంటమ్మా ఆ పెయిన్స్ కొంచెం డిస్క్రైబ్ చేయండి" అని చెప్పేసి అడిగాను. బరువు మోస్తాం కదా సార్! అలా ఉంటుంది. ఈవెన్ నడుస్తున్నా సరే అలాగే అనిపిస్తుంటుంది. బ్యాక్‌లో, షోల్డర్స్‌లో, లెగ్స్‌లో అన్నీ కూడా ఒక హెవీనెస్ వచ్చేస్తుంటుంది. ఫ్రీ డైజెషన్ ఉండదు. కొంచెం ఫుడ్ తిన్నా
విపరీతంగా డైజెషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది బయట ఫుడ్స్. మూడ్ బాగోకపోతే పానీపూరి తింటూ ఉంటాను. సో, నేను రాంగ్ క్వెషన్ పికప్ చేసుకోవడం వల్ల ఆవిడ వెంటనే వెనక్కి వెళ్ళింది. నా క్వెషన్ వెంటనే నేను అడిగాను. ఇక్కడ కొన్ని సెన్సేషన్స్ ఇచ్చింది ఆవిడ. బరువు కోసం చెప్పడం, రైట్? దానికోసం మళ్ళీ నేను ఎక్స్‌ప్లోర్ చేయడం మొదలుపెట్టా. కొంచెం చెప్పండి ఆ బరువు కోసం. సంథింగ్ ఏదో నొక్కుతున్నట్టు. నైట్ ఎవరో నొక్కేసినట్టు. తల, కాలు తర్వాత నైట్ ఎవరో ఈవిడ పక్కన కూర్చొని నొక్కుతున్నట్టు. తర్వాత నేను ఫ్రీ అయిపోతుంటాను. హ్యాపీగా, హాయిగా. స్ట్రెస్ అయితే నిద్ర వచ్చేస్తుంటుంది విపరీతంగా. సో, ఇంతవరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌లో మీకేం అర్థమైంది? ఫర్దర్ క్వెషన్స్ ఎలా ఉంటే బావుంటుంది? ఫాలో అవ్వగలుగుతున్నారా కేస్‌ని? హలో. యెస్ సార్. ఓకే. థాంక్ యూ. ఇంకా ఎనీ డౌట్స్ సో ఫార్? అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. ఓకే. సో, నేనేమడిగానంటే, కొంచెం చెప్పండి ఆ స్థితి కోసం అని అడిగాను. ఏంటి ఆ స్టేట్ కొంచెం చెప్పండి. మనకంటూ మనకంటూ ఒక మనిషి ఉన్నారు. కా ఐ మీన్ ఈవిడ చెప్పింది చూసారా? నిద్దట్లో ఈవిడని బాగా స్ట్రెస్ చేస్తుంటే ఎవరో ఈవిడకొచ్చి కాళ్ళు నొక్కుతున్నట్టు. నేనేంటి ఆ స్టేట్ అని అడిగాను. మనకంటూ ఒక మనిషి ఉన్నారు. అలా ఆ టైంలో ఆ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో షీ ఫీల్స్ దట్ సమ్‌వన్ ఈస్ దేర్ ఫర్ మీ. కా బాగా కాలికంతా కూల్ ఎయిర్ వస్తూ ఉంటుంది. హ్మ్. నిజంగా మనిషి ఉంటే బావుంటుందేమో అనిపిస్తుంది అట్ టైమ్స్. ఆ టైంలో గూడా. సో, నేనడిగాను ఏమిస్తాడు ఆ మనిషి? నన్ను డిప్రెషన్‌లోకి వెళ్ళనివ్వకుండా చేస్తారు. చాలా రిలాక్స్‌గా, హ్యాపీగా ఉంటుంది. నాకెందుకో ఇక్కడ ఒక థాట్ వచ్చింది. ఏంటంటే సంథింగ్ మనం ఎక్కడో మిస్‌లీడ్ అవుతున్నాం కేస్‌లో అని చెప్పి నేను మళ్ళీ వెనక్కొచ్చా. వెనక్కొచ్చి ఆ బరువు కోసం చెప్పండి అని అడిగాను. ఊపిరెక్కువ తీసుకోవాలనిపిస్తుంటుంది. బ్రీతింగ్, బరువు దేని మీద ఉండదు. థాట్స్ అంతా గూడా. నిద్రపోవాలనిపిస్తుంటుంది. బ్యాక్ నుంచి ఎవరో నొక్కినట్టు, బరువుగా, ప్రెషర్‌గా అనిపిస్తుంటుంది. విపరీతమైన బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో, ఇందులో మనకి స్ట్రైకింగ్ వర్డ్స్ ఏంటంటే బరువు, ప్రెషర్ ఉండడం. చెప్పండమ్మా దీనికోసం అని అడిగాను. ఏంటమ్మా ప్రెషర్ అండ్ బరువు అంటే అని అడిగాను. లెగిసి వెళ్ళాలనిపిస్తుంటుంది. కానీ లేవలేను. చెప్తుంది చూసారా హెవీనెస్ టైమ్‌లో ఈవెన్ ఇన్ స్లీప్ ఆర్ ఈవెన్ ఇన్ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ హెవీనెస్ అయిపోతుంటుంది. ఏమి వినిపించదు. మొత్తం బ్లాంక్ అయిపోతూ ఉంటాను. ఆ తర్వాత బ్లాంక్ అయిన తర్వాత విపరీతంగా స్లీప్ వచ్చేస్తుంటుంది. డిస్క్రైబ్ దట్ స్టేట్ ఆఫ్ బ్లాంక్ నా క్వెషన్. ఏదో వాయిస్ వస్తూ ఉంటుంది. ఏడుపు. చాలా విపరీతంగా ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. పడిపోతాను వెంటనే. వెంటనే నిద్రొచ్చేస్తుంది. రిలాక్స్‌గా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఆవిడి ఆహ్, ఆ స్టేట్ ఆఫ్ థింగ్‌లో బరువు అనిపించడం, ప్రెషర్ అనిపించడం, ఆ ప్రెషర్ ఏం చేస్తుందంటే ఈవిడికి సంథింగ్ ఏదో వాయిసెస్ వినిపించడం, అక్కడ విపరీతంగా నిద్రొచ్చేయడం, ఆ బ్లాంక్ స్టేట్‌లో అండ్ షీ కెనాట్ గెట్ ఔట్ ఫ్రమ్ దట్ స్లీప్ అంతవరకు వచ్చింది. తర్వాత ఈవిడ చిన్నప్పుడు ఇందాక మనకి ఆ లైన్స్ చెప్పినప్పుడు ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింది. గొడవలంటే భయం అన్నారు. ఏంటవి? అర్థం కాలేదని అడిగాను. డ్యాడీకి కోపం ఎక్కువ. విపరీతమైన కోపం. నన్ను బాగా చూసుకుంటారనుకోండి. బట్ డ్యాడీ అంటే చాలా భయం నాకు. ఏదైనా కోపమొస్తే వెంటనే విసిరేస్తారు. నేను భయపడిపోతూ ఉంటాను. ఈవెన్ స్కూల్‌లో కూడా నేను గొడవలంటే చాలా భయమేస్తుంటుంది నాకు. అని చెప్పి ఇచ్చిందనమాట. ఈ రెండిట్లో ఏది ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది? డ్యాడీ విషయం. అమ్మ అన్ని విషయాలు డ్యాడీకి చెప్పేవారు. నేనేం చెప్పేదాన్ని కాదు. సో, ఆయన నా మీద విపరీతంగా కోప్పడుతూ ఉండేవారు. కోపంలో ఆయన విసిరేస్తూ ఉంటారు. ఆ కోపంలో నాకు విపరీతంగా షివరింగ్ వచ్చేస్తుంటుంది. సో, ఈ షివరింగ్ ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా ఉంది. సో, ఇట్ అగైన్ డబుల్ కన్ఫర్మ్స్ దట్ ఈ పేషెంట్ మనకిచ్చే మెడిసిన్‌లో
ఖచ్చితంగా ఈ షివరింగ్ అనేది ఉండాలి. షివరింగ్ అండ్ ఈ సింకోప్ చూసి వీళ్ళు ఫిట్స్ అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఫిట్స్, రైట్? ఆ టైంలో గట్టిగా అరుస్తాను కూడా, భయం వేసినప్పుడు విపరీతంగా అరుస్తూ ఉంటాను కూడా. ఎలా ఉంటుంది ఆ ఫియర్ మీలో? షివరింగ్ వచ్చేస్తుంటుంది, బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుంటుంది, నా ఆధీనంలో ఉండదు బాడీ అంతా. వెంటనే ఒక మగత వస్తుంది, నిద్రలోకి వెళ్ళిపోతాను. సో ఇది ఈవిడిచ్చిన ఫస్ట్ ఇన్ఫర్మేషన్, ఇది ఈవిడిచ్చిన ఫస్ట్ ఏరియా, నేను కంప్లీట్ తీసుకున్న ఫస్ట్ ఏరియా. ఇంతవరకు అర్థమైందా సార్? బికాస్ మనం సెకండ్ ఏరియాకి వెళ్తున్నాం అంటే కనుక ఫస్ట్ ఏరియాలో వచ్చి సెకండ్ ఏరియాలో కన్ఫర్మ్ అవ్వాలంతే. ఇంతవరకు చెప్పిన వాటిలో డౌట్ ఉండడం కానీ, ఎక్కడైనా ఎక్స్ప్లోరేషన్ మీకు అర్థం కాకపోవడం కానీ ఏమైనా ఉంటే కనుక చెప్పండి, మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బికాస్ సెకండ్ ఏరియాకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఏరియా అర్థం కావాలి మనకి. షివరింగ్ అయిన తర్వాత డాక్టర్ గారు ఆమె బ్లాంక్ లోకి వెళ్ళిపోయి అక్కడ నుండి నిద్రలోకి వెళ్ళిపోతారా? అదే ఆవిడ ఏం చెప్పిందంటే సార్, ఆ ప్రెషర్ ఉన్నప్పుడు, ఆ హెవీనెస్ ఉన్నప్పుడు బ్లాంక్ అవుతాను. నేను అడిగింది ఏంటంటే బ్లాంక్ కోసం చెప్పండి అంటే వెంటనే ఆవిడ విపరీతంగా మగత వచ్చేస్తుంది. ఆ మగత ఏంటంటే నాకు వాయిసెస్ అన్ని వినిపిస్తాయి, కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు. ఫస్ట్ కూడా చెప్పింది చూసారా, ఈవెన్ ఆ పడిపోయినప్పుడు కూడా ఫస్ట్ 3-4 లైన్స్ లో కూడా. నెక్స్ట్ ఇది సేమ్ రిపీట్ అవుతుంది, పడిపోతాను, ఐ కెనాట్ హియర్ ఎనీ వాయిస్, రిలాక్స్ అయిపోతాను, మగత వచ్చేస్తుంది. ఆ మగతలో ఆ టైంలో, ఆ స్పీడ్ ఆఫ్ టైంలో షీ విల్ బి హ్యావింగ్ లాట్ ఆఫ్ షివరింగ్. సో ఇంతవరకు చెప్పిన వాటిల్లో ఇది ఇవిడిచ్చింది ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మనకి కింగ్డమ్ డిఫరెన్సియేషన్ రావాలి, అట్లీస్ట్ కింగ్డమ్ డిఫరెన్సియేషన్. ఐ మీన్ ఆ తర్వాత ఏ గ్రూప్, ఏ ఫ్యామిలీ ఆర్ ఏ కింగ్డమ్, సారీ ఏ యానిమల్ కింగ్డమ్ అయితే ఏ ఫైలా, ఏ సబ్ కింగ్డమ్ అని కాకుండా ఇక్కడే మనకి ఒక అండర్స్టాండింగ్ రావాలి పేషెంట్ పైన. అప్పుడే ఫర్దర్గా మనకి సెకండ్ ఏరియా మనం కన్ఫర్మ్ చేసుకోగలం. ఇక్కడ డాక్టర్ గారు నాకు అర్థం కానిది ఏంటంటే ఆమె ఆ బ్లాంక్నెస్ వచ్చినప్పుడు వాయిస్ వినపడుతుంది, మగతలోకి వెళ్తాను, ఆ తర్వాత వాయిస్ వినపడదా? అది నాకు తెలియదు సార్, నేను అడగలేదు యాక్చువల్గా అండి. ఫస్ట్ అంటే నాకు ఈ వాయిస్ వినపడటం వినకపోవటం అనేది 2 సార్లు చెప్తుంది. ఒకసారి ఏమో నాకు వాయిసెస్ వినపడతాయి ఏవో, ఈ తర్వాత వాయిసెస్ వాయిసెస్ వినపడదు, మగతలోకి వెళ్తాను అంటున్నారు. అది మగతలో ఉన్నప్పుడు వినపడదా, లేకపోతే మగతలో ఉన్నప్పుడు వాయిసెస్ వినపడుతున్నాయా అనేది నాకు. యాక్చువల్గా ఇందులో 2 ఏరియాస్ ఉన్నాయి ఆవిడ చెప్పిన దాంట్లో, మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ పడుకున్నప్పుడు నైట్ టైం నిద్రలో ఎస్పెషల్లీ ఈ ఎపిలెప్టిక్ అటాక్ వచ్చినప్పుడు ఈవిడికి వాయిసెస్ వినిపిస్తాయి, కానీ షీ కెనాట్ రెస్పాండ్. ఈవెన్ ఆ నొక్కుతున్నప్పుడు, నైట్ టైం పడుకున్నప్పుడు ఎవరో సంథింగ్ నొక్కుతున్నట్టు చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపిస్తుంటుంది. ఆ టైంలో మనకంటూ ఎవరైనా ఉంటే బాగుంటుంది అనిపించింది, రైట్? ఆ టైంలో చాలా కూలింగ్ అనిపిస్తుంది ఆ బాడీ అంతా కూడా. అదంతా కూడా డ్యూరింగ్ స్లీప్ అనమాట. కానీ రియల్ టైంలో వీడికి ఏదైనా స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్ అయితే కనుక షీల్ బి గోయింగ్ ఇన్ టు దట్ స్టేట్ విచ్ ఐ డిస్కస్ ప్రీవియస్లీ. క్లారిటీ వచ్చిందా సార్? ఆమె స్లీప్ లో ఉన్నప్పుడు వాయిసెస్ వినపడతాయి, వినిపిస్తాయి, ఆమె స్ట్రెస్ఫుల్ కండిషన్స్ లో ఉన్నప్పుడు మగతలోకి వెళ్ళిపోద్ది, ఏమి వినపడదు. ఏమి వినిపిస్తుంది అంతే. కానీ ఆమె ఇంతకు ముందు ఆమె ఒకసారి ఏమన్నారంటే నాకు ఫిట్స్ వచ్చినప్పుడు వాయిసెస్ వినపడుతుంటాయి, కానీ నేను రెస్పాండ్ కాలేను అంది ఇనిషియల్ గా. అదే సార్, ఈ వర్డ్ ఏదైతే చెప్పింది ఇవిడి ఫస్ట్ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ కిస్టింగ్ లో చెప్పింది. తర్వాత మనకి ఆ స్టేట్ ఆఫ్ బ్లాంక్నెస్ కోసం వివరిస్తున్నప్పుడు కూడా వీడు అదే చెప్పుకుంటూ వచ్చింది. నిద్దట్లో ఏంటంటే వాయిసెస్ వినిపిస్తాయి, బట్ షీ కెనాట్ రెస్పాండ్. ఓకేనండి. నిద్రలో వాయిసెస్ వినపడుతుంది, కానీ రెస్పాండ్ కాదు. అదే స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో, అదే ఫిట్స్ వచ్చేసి తను ఉన్నప్పుడు మగతగా ఉంటుంది, వాయిస్ వినపడవు. వాయిస్ వినిపిస్తాయి సార్, రెండిట్లోనే వాయిస్ వినిపిస్తాయి, వినిపించుకోవడం అంటూ లేదు ఇందులో. వాయిస్ వినపడతాయి, వినిపిస్తాయి రెండిట్లో వినపడతాయి. సో ఫస్ట్ ఏరియా నుంచి మనం ఏం గ్రాప్ చేసుకున్నాం?
బికాస్ సెకండ్ ఏరియాకి వెళ్ళడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ఏరియా ఓకే యానిమల్ కింగ్డమ్. గుడ్. ఇంకా నేను యాక్చువల్గా ఈ కేసు నేను టైప్ చేయలేదు. బికాస్ టైప్ చేస్తే ఆ ఎసెన్స్ అంతా పోతుంది. లాస్ట్ టైం క్యూబిబా టైప్ చేసినట్టు ఈ కేసు నేను టైప్ చేయలేదు. ఎందుకంటే ఈవిడిచ్చిన థింగ్ అంతా కూడా ఇంగ్లీష్లో మారుస్తుంటే ఎసెన్స్ అంతా పాడైపోతుంది. సో అందుకే నేను జస్ట్ యాజ్ గా చెప్తున్నా. యాజ్ గా చెప్పడం వల్ల ఏంటంటే దిస్ హ్యాపెన్. సో దట్ ఎక్కడ కూడా మనకి ఆ వెర్బాటిమ్ అనేది పోవట్లే. సో నిహారిక ఏం చెప్తుందంటే యానిమల్ కింగ్డమ్ అని చెప్తుంది. ఇంకా ఎవరైనా ఏదైనా కింగ్డమ్స్ కోసం మాట్లాడుకుంటే కనుక మనం అందరం కూడా శ్రీకాంత్ సార్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాం, రైట్? ఈ పార్టీకి తెలియాలి. నాకు ప్లాంట్ అనిపిస్తుందండి. ఆ హెవీనెస్ తర్వాత ఈమె డల్ అయిపోతుంటాం, ఓకే, సెన్సిటివిటీను రియాక్షన్ అనిపిస్తుంది నాకు. గుడ్ సార్, వెరీ గుడ్. ఇంకా ఎవరైనా ఇన్పుట్స్? మీరు మాట్లాడితే సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్, మీకు అర్థమైందని. లేదంటే కనుక నేను ప్రీ స్టేట్లో ఉంటాను. లేకపోతే I think ఎవరండి? opium, sir. ఓపిఎం. ఓకే, వెరీ గుడ్. సో ఒకళ్ళు ప్లాంట్ కింగ్డమ్, ఒకళ్ళు ఓపిఎం. ఇంకా ఆల్రెడీ ఒకళ్ళు యానిమల్ కింగ్డమ్ అని చెప్పారు. ఎస్. సో సార్ ఏం చెప్పారంటే ప్లాంట్ కింగ్డమ్ బికాస్ ఆఫ్ బ్లాంక్నెస్, ఆ స్టేట్ సెన్సిటివిటీ రియాక్టివిటీ కోసం చెప్పారు. సో నిహారిక, ఇందులో యానిమల్ కింగ్డమ్ ఎక్కడ చూసావమ్మా? ఇదంతా మన లెర్నింగ్ కోసమే. పర్లేదు, మాట్లాడండి. తప్పులు చేసి దిస్ ఇస్ వేర్ వీ కెన్ లెర్న్. నేను అన్ని తప్పులు చేసి నేర్చుకున్నాను. హస్బెండ్ ఈజ్ ఇష్యూ, ఓకే, ఇష్యూ. కానీ వాడి రెస్పాన్స్ ఎలా ఉంది? ఇందులో ఎక్కడైనా యూ వర్సెస్ మీ షివరింగ్, ఓకే. ఒక ప్రాసెస్ అంటూ ఉంటుంది యాక్చువల్గా యానిమల్ కింగ్డమ్లో. ఎప్పుడైనా ఒకసారి నేను అంటే సేమ్ ఫస్ట్ ఈ టైప్ ఆఫ్ షివరింగ్ ఉన్నది మొలస్క్ ఒకటి పర్ల్ కేస్ చెప్తాను. అప్పుడు ఇంకా డెప్త్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు కింగ్డమ్ డిఫరెన్సియేషన్ కోసం. ఇప్పుడు ఈ కేసులో యూ వర్సెస్ మీ అనేది ఎక్కడ కూడా మనకి తెలియట్లేదు. హస్బెండ్ ఇష్యూ ఏంటి? ఆయన యొక్క మాటలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ రెస్పాన్స్ ఏంటి? వెంటనే షివరింగ్ అయిపోవడం, కొలాప్స్ అయిపోవడం, మగతులోకి వెళ్ళిపోవడం, రైట్? ఇక్కడైనా ఈవిడి ఫైట్ చేయాలి ఆర్ నేను ఆయన్ని మళ్ళీ ఎలా రివెంజ్ తీసుకోవాలి అనే టైప్ ఆఫ్ టాక్ ఎక్కడైనా కనిపించిందా? ఓకే. సో హియర్ వీ కెన్ ఎక్స్క్లూడ్ యానిమల్ కింగ్డమ్. ఖచ్చితంగా యానిమల్ కింగ్డమ్ కాదు ఇందులో. కానీ ఒక పాయింట్లో మనకి వచ్చి ఉండాలి. డ్యూరింగ్ ఆ స్లీప్లో ఎవరైనా తోడుంటే బాగుంటుంది. ఆ తోడు ఉండడం వల్ల ఏంటంటే మనకి బాగా స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. కొంచెం నాకు కూడా అనిపించింది మేబీ కుడ్ బి ది మినరల్ కింగ్డమ్ అని. బట్ స్టిల్ నేను ఇంకా అప్పటి కూడా నేను ప్లాంట్ కింగ్డమ్ కానీ యానిమల్ కింగ్డమ్ కానీ మినరల్ కింగ్డమ్ కానీ నేను సెగ్రిగేట్ చేయలేదు. ఐ బ్లైండ్లీ వెంట్ ఫర్ సెకండ్ ఏరియా. అర్థమైంది నిహారిక? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్, కళలు ఏమొస్తూ ఉంటాయని అడిగాను. చాలా నెగిటివ్గా వస్తూ ఉంటాయి అండ్ కొన్ని బాగుంటాయి కూడా కళలు. ఫస్ట్ ఏం చెప్పిందంటే కళలు ఏం రావని చెప్పింది. తర్వాత కొన్ని వస్తూ ఉంటాయి సరే అని చెప్పింది. ఫస్ట్ నెగిటివ్గా వస్తాయి, తర్వాత ఏమో కొన్ని బాగుండే కళలు కూడా వస్తూ ఉంటాయి. ఇంట్లో పెద్ద పంది వచ్చినట్టు, పిగ్ వచ్చినట్టు, అది మంచి జరగదు కదా సార్ ఇంట్లో పంది వస్తే అని చెప్పింది. ఏంటమ్మా కళ అని అడిగాను. డైరెక్ట్గా అదే పిక్ చేసుకున్నాను. ఆవిడని ఇంకా ఛాన్స్ ఇవ్వలేదు. ఏంటమ్మా కళ అని చెప్పేసి అడిగాను. ఇంట్లో నేను పడుకున్నప్పుడు పెద్ద వైట్ పిగ్ వచ్చింది సార్. అది ఇంట్లో తిరుగుతూ ఉంది.
ఐఎమ్ ట్రైంగ్ టు దాన్ని బయటికి తరడానికి ట్రై చేస్తున్నాను, బట్ వెళ్ళట్లేదు అది అని చెప్పింది. ఎలా అనిపించింది ఆ క్షణం? నా క్వశ్చన్. చాలా భయం వేసింది సార్. ఫియర్ ఫెల్ట్ లైక్ వాట్? ఆ భయం నీళ్ళు ఎలా అనిపించింది ఆ క్షణం? సడన్ గా ఏంటిది ఆవిడ రియాక్షన్? సడన్ గా ఏంటిది అని చెప్పి నిద్రలోంచి లెగుస్తుంది. నేనేం చేశానంటే జస్ట్ బీ దేర్, నిద్రలోనే ఉండండి. ఎలా అనిపిస్తుంది జస్ట్ ఆ భయం కల్లో ఉన్నప్పుడు? అక్కడి నుంచి పరిగెట్టాలనిపిస్తుంటుంది, కానీ పరిగెట్టలేను. సారీ యా, అక్కడి నుంచి పరిగెట్టాలనిపిస్తుంది కానీ పరిగెట్టలేను. అలా నుంచుని చూస్తూ ఉంటాను. నేను దాన్ని తరమాలనుకుంటాను కానీ తరమలేను. అలా స్టన్ అయిపోతాను. అలా స్టన్ అయిపోయి ఉండిపోతాను. ఎలా ఉంటుంది ఆ క్షణం మీలో? ఏ రియాక్షన్స్ ఉండవు. నేను నాలా ఉంటాను, అలా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాను. ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఆ టైంలో? ఏమీ తెలియదు సార్ నాకు. ఏం జరుగుతుందో తెలియదు. నడవాలనుకుంటాను, పరిగెట్టాలనుకుంటాను, తరమాలనుకుంటాను కానీ తరమలేను. ఐ విల్ బి ఇన్ దట్ స్టేట్ ఆఫ్ a statue. సో ఇది సెకండ్ ఏరియా, రైట్? సెకండ్ ఏరియా అర్థమైంది సార్? సో ఫస్ట్ ఏరియాలో కొన్ని వచ్చినాయి ఎక్స్పీరియన్సెస్ ఆర్ వాట్ ఎవర్ షీ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్. సెకండ్ ఏరియాలో డ్రీమ్స్ లో బీయింగ్ ఆఫ్ స్టన్, అనేబుల్ టు మూవ్. అర్థమైందా సార్? మిగతా వాళ్ళకి సెకండ్ ఏరియా అర్థమైందా? ఎస్. ఇంకా రామకృష్ణ గారికి ఇంకెవరన్నా ఈ సెకండ్ ఏరియాలో డౌట్ లేకపోతే థర్డ్ ఏరియాకి వెళ్ళొచ్చు మనం. అర్థమైంది సార్. డ్రీమ్స్ ఏరియా అనేది సెకండ్ ఏరియా తీసుకున్నాం, బాగానే అర్థమైంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఏరియా. యూజువల్ గా ఇప్పటికే మనకు 1.5 hours అయింది ఆ కేస్ టేకింగ్ లో. బికాస్ స్పేస్ బాగా స్లో. బాగా స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్స్ ఏంటి మీకు? ఈయన బాగా వల్గర్ గా మాట్లాడతారు, అసలు రెస్పెక్ట్ ఇవ్వరు. ఈయన ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలీదు. ఆ టైంలో నాకు బాగా ఆపరేషన్ ఆఫ్ చెస్ట్ అంతా కూడా పట్టేస్తుంటుంది. ఊపిరాడదు, మాట రాదు, గట్టిగా అరవలేను ఆయన అలా చెప్తున్నప్పుడు. ఏడుపు కాదు, మాట్లాడలేను, ఏడుపు కూడా రాదు. షివరింగ్ వచ్చేస్తుంటుంది, చెస్ట్ అంతా కూడా పాల్పిటేషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. స్వెటింగ్స్ ఇన్ పామ్. అంటే మధ్యలో కొన్ని క్వశ్చన్స్ అడిగాను, నేను క్వశ్చన్స్ ఏం రాయలేకపోయాను స్ట్రెస్ఫుల్ ఇన్సిడెంట్స్ లో. జస్ట్ ఆవిడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాశాను. సో హస్బెండ్ ఏదైనా వల్గర్ గా కానీ అర్థమైటిగా ఆయన బాగా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తుంటారు ఈవిడ పైన. సో దాని పట్ల ఏంటంటే ఈవిడికి వెంటనే చెస్ట్ అంతా ఆపరేషన్ అయిపోయి మాట రాక, గట్టిగా అరవలేక, అవన్నీ మాటలు ఏడుపు రాదు. ఈవెన్ షీ కెనాట్ టాక్. ఊళ్ళంతా షివరింగ్ వచ్చేస్తుంటుంది, చెస్ట్ పాల్పిటేషన్ వచ్చేస్తుంది, స్వెటింగ్స్ ఇన్ పామ్స్. సో ఈ యొక్క షివరింగ్ స్ట్రెస్ఫుల్ ఏరియాస్ లో వచ్చింది. ఈ స్టన్నెస్ అవ్వడం అంటే అలాగే ఉండిపోవడం, ఆ బ్లాంక్ స్టేట్, స్టార్టింగ్ లో బ్లాంక్నెస్ రావడం, ఈవెన్ ఈ డ్రీమ్స్ లో కూడా అలాగే స్టన్ అయిపోయి ఉండడం, కదలలేకపోవడం, రైట్, రెస్పాండ్ అవ్వలేకపోవడం, ఈవెన్ ఇన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ లో కూడా షివరింగ్ వచ్చేయడం, మాట రాకపోవడం, ఏడుపు రాకపోవడం. ఇట్ ఆల్ ఇండికేట్స్ one of our super class, right? And it all indicates one of our family in plant kingdom. Okay, ఇంతవరకు అర్థమైందా సార్? సో ఈ దీన్నే వీళ్ళు ఎపిలిప్సీ అని చెప్పి ఎపిలిప్సీ డ్రగ్స్ వాడిస్తున్నారు. ఎపిలిప్సీ డ్రగ్స్ వాడుతుంటే మగత వచ్చేస్తాం, అసలే మగత, అసలే నిద్ర, ఇంకా నిద్ర, ఇంటూ డబుల్ యాడ్ ఆన్, అసలు ఏ పని చేయదన్నమాట ఆవిడ, రైట్? సో ఇనిషియల్ పార్ట్ ఆఫ్ కేస్ టేకింగ్ లో క్యాజువల్ గా మనకి మెథడాలజీ తెలియకపోతే నేనైతే ఖచ్చితంగా ఇగ్నిషియా ప్రిస్క్రైబ్ చేసి ఉండేవాడిని, ఖచ్చితంగా ఫెయిల్యూర్ వచ్చి ఉండేది ఈ కేసులో. కానీ బికాస్ ఆఫ్ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది పేషెంట్, మనం పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల నేను ఒక డ్రగ్ ప్రిస్క్రైబ్ చేశాను. సో ఇంతవరకు చెప్పిన వాటిల్లో
ఏదైనా డౌట్స్ ఉందా? ఈ ఈ కేసులో మనకి సూపర్ క్లాస్ అండర్‌స్టాండింగ్‌లో కొంత క్లారిటీ అనిపిస్తుంది. ఈమె కొంచెం ప్రిమిటివ్‌గా అనిపిస్తుంది. ఎవాల్వ్డ్ కాదు అని అనిపిస్తుంది ఈమె. యెస్ సార్. వెరీ గుడ్. సడెన్‌గా ఆమె ఆహ్, అట్లా నిలబడిపోవటం. అంటే తన బ్రెయిన్ గూడా పనిజేయకుండా బ్లాంక్ అయిపోవటం. షివరింగ్ అయిపోవటం. అంటే లోయర్ క్లాస్‌కి సంబంధించింది అనిపిస్తుంది నాకు. వెరీ గుడ్ సార్. అది ఫస్టా ఏంటనేది నాకు ఇంకా సరిగ్గా ఫస్ట్ క్లాస్‌కి సూపర్ క్లాస్‌కి సంబంధించిందా ఓకే. అనిపిస్తుంది. అట్లాగే ఈ ఒక రకమైన షాక్‌లోకి వెళ్తుందామె. షాక్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ సూపర్ క్లాస్‌లో ఉన్న లాస్ట్‌లోకి వస్తుంటాం మనము. ఈ ఓపీఎం మరి ఫస్ట్ సూపర్ క్లాస్‌లో ఉందో లేదో తెలీదు గానీ ఫస్ట్ సూపర్ క్లాసెస్ సార్. ఆ తరగతికి చెందిన అంటే ఫస్ట్ సూపర్ క్లాస్‌లో మరి ఫ్యామిలీ నాకు ఇంకా ఐడియా రావట్లేదు. ఆ పదాలు మర్చిపోయాను కాబట్టి. Papa క్లాస్ అనుకుంటున్నాను. ఎవరు ఏదో అన్నారు ఏంటండి? Papaveres sir. Okay, sir. పాపావెరస్. యాహ్! యెస్. సో మనకి అట్‌లీస్ట్ ఫస్ట్ సూపర్ క్లాస్‌కొచ్చారు. కానీ ఈవిడ ఫస్ట్ నుంచి ఒకటి మనం మిస్ అవ్వకూడదు. ఎవ్రీ ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద పేషెంట్ ఆర్ బైస్టాండర్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు ప్రిస్క్రైబ్ ద రెమెడీ. ఫస్ట్ ఏం చెప్పింది ఈవిడ వచ్చిన వెంటనే? నాకు ఎప్పుడొస్తుందో తెలీదు. అంటే ఆ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ కూడా మన ఇందులోకి ఉండాలి. మనం ఇచ్చే డ్రగ్‌లో ఆ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఉండాలి. లేకపోతే డ్రగ్ పనిచేయదు. అందుకే ఇక్కడే మనకి ఫస్ట్ సూపర్ క్లాస్ డివిజన్ అనేది, ఈవెన్ సూపర్ క్లాస్‌లో ఉండే ఆర్డర్స్ కూడా మనం చెప్పుకున్నాం ఇవన్నీ గూడా. మనం ఇచ్చే డ్రగ్‌లో ప్రెజెంట్ కన్ఫ్యూషన్ ఉండాలి, షివరింగ్ ఉండాలి, బిక్లౌడెడ్‌నెస్ ఉండాలి. రైట్? ఆ పడిపోవడం ఉండాలి. ఇవన్నీ కూడా మనం ఇచ్చే డ్రగ్‌లో ఉండాలి. అలాంగ్ విత్ దట్ ఆ డ్రగ్‌కి స్లీపీనెస్ ఉండాలి. బై ద వే ఆ డ్రగ్‌కి కన్ఫ్యూషన్ కూడా ఉండాలి. ఏంటి ఆ డ్రగ్? ఫస్ట్ సూపర్ క్లాస్‌కొచ్చాం. బికాజ్ ఆవిడ యొక్క ప్రిమిటివ్‌నెస్ చూసి వెరీ గుడ్ సార్. ఆవిడ యొక్క బిహేవియర్స్ చూసి వచ్చాం. ఏ డ్రగ్ అయి ఉండొచ్చు ఇక్కడ? నేను కూడా ఈ డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయడానికి 1 డే తీసుకున్నాను. వెంటనే ప్రిస్క్రైబ్ చేయలేదు. కొంచెం వర్కౌట్ చేశాను కేస్ పైన. స్టూడెంట్స్ చెప్పాలి. నాకు గుర్తు రావట్లేదండి. ఆ సబ్ క్లాస్‌లోకి అదే ఫ్యామిలీస్‌లోకి గుర్తు రావట్లేదు. విన్నాను ఇది. ఫ్యామిలీ వదిలేద్దాం. సబ్ క్లాస్ వదిలేద్దాం. జస్ట్ మనం ఇచ్చే డ్రగ్‌లో ఏదైతే ఆవిడ ఫస్ట్ చెప్పిందో వాళ్ళ హస్బెండ్ ఏంటి చూడండి ఇదే వీడికి ప్రాబ్లమ్ అన్నారు. కన్ఫ్యూషన్ ఉండాలి. ప్లాంట్ సెన్సిటివిటీ రియాక్టివిటీ ఉండాలి. స్లీపీనెస్ ఉండాలి. షివరింగ్ ఉండాలి. ఆ క్లౌడెడ్‌నెస్, బ్లాక్‌నెస్ ఉండాలి. మనం ఇచ్చే డ్రగ్‌లో 1, 2, 3, 4, 5. ఓపియం. ఓకే. వన్ ఆఫ్ ది రెమెడీస్ ఓపియం. ఎనీ అదర్ రెమెడీస్? Gelsemium, sir. Gelsemium. Gelsemium belong to 7th super class. Sorry, 6th Seventh. super class. Asteroid say. Okay. Okay, sir. Okay. వెరీ గుడ్ అటెంప్ట్ సార్. అందుకే నేను చెప్పాను చూసారా, ఇగ్నిషన్ కూడా నేను ప్రిస్క్రైబ్ చేస్తాను ఈ కేసులో ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. కానీ అది సూపర్ క్లాస్ 6లోకి వెళ్ళిపోతుంది. సూపర్ క్లాస్ 6th. కానీ ఇందులో మనం రెగ్యులర్ గా ఇంటర్మీడియట్ గా చదువుతాం. స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, పల్సటిల్లా వెరీ గుడ్ మేడం. ఇంకా నిహారిక అంటే నాకు భవ్య చెప్పాలి. వెరీ గుడ్. నక్మస్ చెట. ఇంకా నక్స్మోచట అనుకుంటున్నాండి. అది ఫస్ట్ దాంట్లో ఉంటుంది. దాంట్లో ఫిట్స్ వస్తుంటాయి. కొంచెము ఆమె బ్లాంక్‌నెస్ ఉంటుంది అని నేను కూడా నక్స్మోచట అనుకుంటున్నాను. ఎందుకంటే ఓపీఎంలో ఉన్న అంత అనిపించట్లేదు. ఓపీఎంలో కొన్ని మీరు చెప్తున్న ఈ బ్లాంక్‌నెస్ ఓపీఎంలో ఉండదు. స్లీపీనెస్ ఉంటుంది గానీ మంచి పాయింట్ పట్టుకున్నారు.
మనం ఇచ్చే డ్రగ్లో బ్లాంక్నెస్ ఉండాలి, స్లీపీనెస్ ఉండాలి. బట్ ఓపీఎంలో అది ఉండదు, బ్లాంక్నెస్ ఉండదు. ఎస్, ద డ్రగ్ ఈవెన్ ఈస్ నక్స్మాస్టేటా. థ్యాంక్ యూ. యాక్చువల్గా నక్స్మాస్టేటా ఇచ్చాను. ఫస్ట్ భవ్య చెప్పింది, మంచి అబ్జర్వేషన్ తల్లి. అండ్ ఈ వీడియో ఇంకా కొంత తీసుకున్నాను. ఇంకా ఇష్టమైన ఫుడ్ ఏంటంటే స్పైసీ ఫుడ్స్ అంటే చాలా ఇష్టం, చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం, పానీపూరి అంటే విపరీతంగా ఇష్టం. విపరీతంగా స్వెట్టింగ్ అనేది విపరీతంగా హాట్ స్వెట్ వస్తుంది. షీ ఫీల్స్ హ్యాపీ వెన్ షీ స్వెట్స్. థర్స్టీ, అవర్షన్ టు స్వీట్. స్వెట్టింగ్ అయితే చాలా ఆఫెన్సివ్గా ఉంటుంది. మెన్సెస్ టైంలో బిఫోర్ మెన్సెస్ డ్రాయింగ్ పెయిన్స్ ఇన్ లెగ్స్, కాళ్ళు లాగేస్తూ ఉంటాయి. సో ఎందుకు నక్స్మాస్టేటా? సో మనకి ఫస్ట్ సూపర్ క్లాస్లో చూస్తే మ్యాగ్నోలిడే, వన్ ఆఫ్ ది కీ సిమ్టమ్ ఇస్ కన్ఫ్యూషన్. నెక్స్ట్ నింఫియల్స్, ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ ఫర్ అదర్స్, డిపెండెన్స్, కనెక్షన్ విత్ ద డివైన్. దే బాగా సెన్సిటివ్గా ఉంటారు అండ్ దే కనెక్ట్ విత్ ద డివైన్. అందుకే అందులో మనకి లోటస్ నిలంబులినేసి అని చెప్పేసి ఒక ఆర్డర్లో లోటస్ అనే రెమెడీ కూడా ఉంది. అందులో ఇల్లిసియల్స్, సిషాండ్రియాస్లో యానిస్టెల్లా అనే రెమెడీ కూడా ఉంది. రీసెంట్గా ఒక కేసు కూడా తీసుకున్నాను, యానిస్టెల్లా కేసు. అది చాలా ఎక్సలెంట్గా వచ్చింది కేసు అది. తర్వాత ఆ రిజల్ట్ చూస్తుందో నేను మీకు చెప్తాను. నెక్స్ట్ పైపరైల్స్, మోనోటోనీ, డిజైర్ ఫర్ అండ్ ఎక్సైట్మెంట్ అండ్ ఎంటర్టైన్మెంట్. లాస్ట్ టైం చెప్పాను క్యూబివా. అందులో నెక్స్ట్ రానింక్యులస్, యాజ్ ఇఫ్ నో స్కిన్, మిక్స్ ఆఫ్ ఎమోషన్స్, చేంజెస్, అగ్రివేషన్. మనం చాలా కేసెస్ చెప్పుకుంటుంటాం. పల్స్టిల్లా కానీ, బెరిబెరిస్ వల్గారిస్ కానీ, కాలోఫిలం కానీ, పోడోఫిలం కానీ, ఆర్ స్టాఫిస్ ఎగ్రే కానీ, ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటాం. అందులో ఇంక వన్ ఆఫ్ ది ఆర్డర్ పాపావెరిల్స్, ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ టు పెయిన్ అండ్ సఫరింగ్, కాజెస్ అనస్థీషియా, రైట్? సో ఈ కేసులో షీఈస్ వెరీ ప్రిమిటివ్ అండ్ వెరీ స్టార్టింగ్ ఇన్ ద ఆర్డర్. సో కన్ఫ్యూషన్, ద థీమ్ ఆఫ్ కన్ఫ్యూషన్ ఇందులో మనం బేస్ చేసుకుని నక్స్మాస్టేటా ఇవ్వడం జరిగింది. ఎస్. తర్వాత హలో వినిపిస్తుంది సార్? కాల్ వచ్చింది, కట్ చేశాను. వినపడుతుందండి, వినపడుతుంది. సో ఎలన్స్ కీ నోట్లో యూజువల్గా ఎలన్స్ కీ నోట్లో కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి ఇస్తారు. ఖచ్చితంగా మనం ఇచ్చే డ్రగ్ మనకు కన్ఫర్మ్గా తెలియాలి, ఆర్ మనం కన్ఫర్మేషన్ చేసుకోవాలి, సెకండ్ కన్ఫర్మేషన్ ఆర్ థర్డ్ కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే నేను ఖచ్చితంగా ఎలన్స్ కీ నోట్ కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా ఫాలో అవుతాను. అడాప్టెడ్ ఎస్పెషల్లీ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఎ నర్వస్ హిస్టరికల్ టెంపరమెంట్. పక్కనే బ్రాకెట్లు ఇగ్నిషియా ఇచ్చారని ఎలన్స్ కీ నోట్. టు పీపుల్ విత్ డ్రై స్కిన్ హూ రేర్లీ ప్రెస్పైర్, కంప్లైంట్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, వీక్నెస్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, డిస్పెప్సీ ఆఫ్ ఓల్డ్ పీపుల్. చూసారా ఆయన అంత క్లియర్గా ఇచ్చారా? ఇట్ ఈస్ ఎస్పెషల్లీ అడాప్టెడ్ టు ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఆఫ్ ఎ నర్వస్ హిస్టరికల్ టెంపరమెంట్. ఇది ఒక టైప్ ఆఫ్ హిస్టీరియా. నేను స్వరాలోని ఒక వెబినార్ చెప్పాను హిస్టరికల్ డ్రగ్స్ పైన. అందులో ఇగ్నిషియా కోసం వివరించాను, అందులో బెలడోనా కోసం వివరించినట్టున్నాను, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. బట్ 3-4 హిస్టరికల్ రెమెడీస్ నేను అందులో చెప్పాను విత్ కేస్ ఎగ్జాంపుల్స్. చూడండి, నేను తర్వాత లింక్ షేర్ చేస్తాను. సో ఇది కూడా వన్ ఆఫ్ ది హిస్టరికల్ డ్రగ్ నక్స్మాస్టేటా. పక్కనే ఇగ్నిషియా ఇచ్చారు. సో దట్స్ వేర్ వి యూజువల్లీ గెట్ ఫాల్టర్. ఇగ్నిషియా బిలాంగ్ టు 6th సూపర్ క్లాస్ ఆస్టిరిడే, బట్ వేరేస్ నక్స్మాస్టేటా బిలాంగ్ టు 1st సూపర్ క్లాస్. ఇదే మన క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అనమాట. మెంటల్ జనరల్స్, absence of mind, cannot think, indifferent to everything. ఫస్ట్ చెప్పిన హస్బెండ్, ప్రతిదానికి మర్చిపోతుంది సార్, ఇవిడి కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది సార్, ఇవి ప్రతిదానికి ఏమీ ఆలోచించలేదు సార్. చూసారా, లైన్ ఎగ్జాక్ట్ గా సూట్ అయ్యింది. వీక్నెస్ ఆర్ లాస్ ఆఫ్ మెమరీ, ఎనకార్డియం, లాక్ కెనినం, లైకోపిడియం, అదర్ డ్రగ్స్. వానిషింగ్ ఆఫ్ థాట్స్ వైల్ రీడింగ్, టాకింగ్ ఆర్ రైటింగ్. ఇవిడ ఏం చెప్పింది ఫస్ట్ వచ్చిన వెంటనే? దిస్ ఇస్ కాల్డ్ వానిషింగ్ ఆఫ్ థాట్. Uses wrong words, does not recognize well-known streets. Cannabis indica, laxis. Cannabis indica belongs to 2nd super class. దీని పక్కనే దీని యొక్క సిస్టర్ ఫ్యామిలీ అనమాట ఇది కూడా. అందుకే డ్రగ్ లో అందులో బ్రాకెట్ లో కూడా ఇచ్చారు. ఇవిడికి నేను ఒక కన్ఫర్మేషన్ క్వశ్చన్ అడిగాను, ఏంటంటే నక్స్మాస్టేటా ఇచ్చే ముందు, అమ్మ మీరు ప్రతిసారి మీ హస్బెండ్తో వస్తున్నారు, మీరు సింగిల్ గా రాలేరని అడిగాను. అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, రెగ్యులర్గా వెళ్ళే రూట్స్ అయితే పర్వాలేదు, మీ క్లినిక్ ఆల్రెడీ నేను 3-5 టైమ్స్ చూశాను కాబట్టి నాకు పర్వాలేదు సార్. ఇదే కనుక కొత్తది అనుకోండి, నేను మా హస్బెండ్ తోడు తీసుకొస్తాను, ఎందుకంటే నేను మారిపోతాను రూట్స్ అని చెప్పుకుంటూ వచ్చింది. చేంజబుల్ హ్యూమర్, వన్ మూమెంట్ లాఫింగ్, ద నెక్స్ట్ క్రయింగ్, క్రాకస్ అండ్ ఇగ్నిషియా. సడన్ చేంజ్ ఫ్రమ్ గ్రేవ్ టు గే,
ఫ్రమ్ లైవ్లీ టు సిరీన్ ప్లాటినా. సడన్ గా మారిపోతుంటారు వీళ్ళు. ఫిజికల్ జనరల్స్ ఓవర్ సెన్సిటివ్ టు లైట్, ఆఫ్ హీరింగ్, ఆఫ్ స్మెల్, టు టచ్. ఆల్ ద ఎలిమెంట్స్ ఆర్ అకంపైన్డ్ బై డ్రౌజీనెస్ అండ్ స్లీపీనెస్. ప్రతి కంప్లైంట్ కూడా వీళ్ళల్లో వాట్ ఎవర్ ఇట్ మే బి, మగత, antitat and opium, or an inclination of faint even from slightest pain, hepar self. Complaints causes sleepiness. చెప్పింది చూసారు ప్రతి దాంట్లోని, నిద్ర వచ్చేస్తుంది, మగత వచ్చేస్తుంది. స్టూపర్ అండ్ ఇన్సెన్సిబిలిటీ. ఏం చెప్తారో వింటాను కానీ నేను రెస్పాండ్ అవ్వలేను కొన్నిసార్లు. ఇట్ ఈస్ కాల్డ్ ఇన్సెన్సిబిలిటీ. ఇట్ యూ కెనాట్ రెస్పాండ్. సెన్సెస్ ఉండవు మనలో. అన్కాన్కరబుల్ స్లీప్. అసలు మనం దాన్ని మన అదిలోకి ఉండదు స్లీప్. యాక్చువల్గా అంత స్లీప్ ఉంటుంది వీళ్ళలో. గ్రేట్ సోర్నెస్ ఆఫ్ ఆల్ పార్ట్స్ అపాన్ విచ్ వన్ లైస్, టెండెన్సీ టు బెడ్ సోర్. ఇర్రెసిస్టిబుల్ డ్రౌజీ స్లీప్ మడిల్డ్ యాజ్ ఇఫ్ ఇంటాక్సికేటెడ్, కోమా, లైఫ్ సైలెంట్, ఇమ్మూవబుల్, ఐస్ కాన్స్టెంట్లీ క్లోజ్డ్, విత్ స్టెటరస్ బ్రీతింగ్, ఓపియం ఇన్ బ్రాకెట్లో ఇచ్చారు. ఫ్యాటిక్ మస్ట్ లై డౌన్ ఆఫ్టర్ ద లీస్ట్ ఎగ్జర్షన్. కొంచెం పని చేసినా సరే నిద్రపోవాలి వెంటనే వెళ్ళి. Rheumatic affection from getting feet wet, from exposure to draft of air while heated, worse in cold, wet weather or cold, wet clothes. Rheumatism of left shoulder. So ఇవన్నీ కూడా ఈ వీడియోలో పెద్దగా ఏమీ లేవు. మేబీ ఇలా వదిలేస్తే కనుక ఖచ్చితంగా షీ మే ల్యాండ్ ఇంటూ రొమాటిజం. సో మనకి అన్నీ కూడా ఇంపార్టెంటే, బుక్స్ ఇచ్చిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంటే. కానీ యాజ్ ఇట్ ఈస్ గా కొంతమంది ఇదే చదివి మెమరైజ్ చేసి ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్స్ ఉన్నారు. బట్ వీ మే ఫాల్టర్. మనం ఎక్కడ ఫాల్ట్ అవ్వం అంటే కేస్ టేకింగ్లో ఫాల్ట్ అవ్వం. సో అందుకే ప్రతి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే కేస్ టేకింగ్ బాగా నేర్చుకోండి. ఈ కేస్ టేకింగ్ ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ ఈ మెథడ్లో ప్రాక్టీస్ చేసే వాళ్ళు డాక్టర్స్, ఎస్పెషల్లీ శ్రీకాంత్ సార్, ఈయన ఏంటంటే ఫ్లిప్పింగ్ ఆఫ్ క్వశ్చన్స్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను కొంచెం శేఖర్ సార్ దగ్గర నేర్చుకున్నాను, కొంచెం శ్రీకాంత్ సార్ దగ్గర నేర్చుకున్నాను. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన ఒక కేసు షేర్ చేస్తుంటారు. ఖచ్చితంగా ఆయన మైండ్లో పెట్టుకుని ఎప్పుడన్నా సరే ఆ క్వశ్చన్ నేను అడగాలనుకుంటూ ఉంటాను పేషెంట్. ఆ టైం రావాలి. సో అలాంటి క్వశ్చన్స్ చాలా ఫ్లిప్పింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ, టాక్టిక్గా క్వశ్చన్స్ అడగడం కానీ, పేషెంట్ లోపలికి తీసుకెళ్ళడం కానీ, కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేయడానికి, రెమెడీ ప్రిస్క్రైబ్ చేయడానికి ఆయన చాలా హెల్ప్ చేస్తుంటారు శ్రీకాంత్ సార్, ఎస్పెషల్లీ ఇన్ కేస్ టేకింగ్స్. సో ఎవరికైనా ఎప్పుడైనా వీళ్ళు ఉంటే కనుక ఆయనతో రైట్ ఆర్ ఈ మెథడాలజీలో ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ ఎవరున్నా సరే అట్లీస్ట్ ఒక 10 కేసెస్ అయినా చూడాలి. సో దట్ ఓహో ఇలా చేస్తున్నారా అని మనకు అర్థం అవుతుంటుంది. రైట్. ఇంతవరకు చెప్పిన వాటిలో అర్థమైందా సార్ మేడం, స్టూడెంట్స్? మీరు అన్నట్లు మామూలుగా మెటీరియల్ మెడికా ప్రకారం అయితే మనము ఇగ్నీషియా అనుకుంటామండి. ఈ సెన్సేషన్ మెథడ్ వలన మనం స్టెప్ బై స్టెప్ వస్తున్నాం కాబట్టి నియర్నెస్ వస్తుంది. అయితే మాస్టర్ ఈకే గారు ఈ ఫిట్స్ క్లాసులు చెప్పినప్పుడు ఒక మాట చెప్పున్నారండి. కొంతమంది ఫిట్లోకి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడే మాట వినపడుతుంది, రెస్పాండ్ గారు. అవును సార్. ఆ క్లాస్ విన్న వాళ్ళకి మీరు మొదట చెప్పంగానే నెక్స్ట్ లోకి వెళ్ళిపోతారు. ఫిట్స్లో ఉన్నప్పుడు వాయిస్లు వినపడతాయి కానీ రెస్పాండ్ గారు. అదే నెక్స్ట్ వినపడుతుంది, వాడు తర్వాత చూసుకుంటాడు సంగతి. ఓకే, అవును సార్. సో ఇలాంటి టిప్స్ అనేవి చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. గుడ్. ఇప్పటివరకు చెప్పిన వాటిలో డౌట్స్ ఉండడం కానీ, ఏదైనా క్లారిఫికేషన్ అవ్వడం కానీ ఉంటే కనుక చెప్పండి, క్లారిఫై చేసి పెడతాను. తర్వాత ఫాలో అప్ చెప్తాను. నెక్స్ట్ ఏరియాకి నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి ముందు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి. డాక్టర్ గారు, స్టాఫిలాకోకస్ గురించి ఎక్కడ మన ఆలోచన రాదంటారా ఈ కేసులో? అంటే ఎప్పుడు ఆవిడ హస్బెండ్ చెప్పింది ఫాలో అవడం కానీ, అంటే లోపల అనుకోవడం కానీ, బయటగా చెప్పడం కానీ చేయదు. అది మెయిన్ అది కాదంటారా? అదే సార్. ఇప్పుడు ఇందులో మనం సూపర్ఫిషియల్ గా ఆలోచిస్తే కనుక, అంటే మన ప్రిస్క్రిప్షన్ 5 లెవెల్స్ లో చేయొచ్చు సార్. నేమ్ లెవెల్, ఫ్యాక్ట్ లెవెల్, ఎమోషన్ లెవెల్, డెల్యూషన్ లెవెల్, సెన్సేషన్ లెవెల్. రైట్. ఇప్పుడు ఒక పాయింట్ ఉందనుకోండి, లెట్ us assume that a పాయింట్, ఇది వైటల్ ఫోర్స్ అనుకుందాం. ఒక సర్కిల్ ఉంది, రైట్. ఆ సర్కిల్ మైండ్, సెకండ్ సర్కిల్ ఉంది ఎమోషన్స్, 3rd సర్కిల్ ఉంది ఫిజికల్స్. మనం 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153
పాయింట్, దట్ మీన్స్ వైటల్ ఫోర్స్ హిట్ చేయడం చాలా ఈజీ, రాదర్ దాన్ హిట్టింగ్ ఫ్రమ్ పెరిఫరీ. సో మన ప్రిస్క్రిప్షన్ ఎక్కడైనా చేయొచ్చు, కానీ సెంటర్లో ప్రిస్క్రైబ్ చేసాం అనుకోండి మనకి తలనొప్పి ఉండదు. తర్వాత ఈ స్టాఫ్ దగ్గర ప్రిస్క్రైబ్ చేసాం అనుకో చేయొచ్చు, ప్రాబ్లం లేదు. కానీ అందులో స్లీపీనెస్ ఉంటుందా, అందులో డ్రౌజీనెస్ ఉంటుందా, అది కీ ఫీచర్స్ ఈ కేసుకి, రైట్? హిట్టింగ్ ద వైటల్ ఫోర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హిట్టింగ్ మైండ్, ఎమోషన్స్ ఆర్ ఫిజికల్స్. ఇలా కూడా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఇప్పుడు ఇదే కేసు నేను ఫిజికల్స్ గా లేకపోతే ఆర్ మెంటల్ ఎమోషనల్ ప్రిస్క్రైబ్ చేస్తే ఇట్ మే టేక్ 1 year టు గెట్ క్యూర్. ఐ డోంట్ వాంట్ దట్. నాకు అది వద్దు. నాకు పేషెంట్ వస్తే 3 months లో ఇలాంటి కేసెస్ అయితే ఐ విల్ సెండ్ ఆఫ్ దెమ్. పేషెంట్ రారు కూడా, వాళ్ళు పంపిస్తూ ఉంటారు పేషెంట్లు. అర్థమైందా సార్? మనకి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, వెల్కమ్ సార్. అంటే నా లిమిటేషన్స్ అంతవరకు వచ్చాయి. మీ అఫ్ కోర్స్ మీరు బ్రాడ్ లిమిటేషన్ మీవి, నాది కొంచెం తక్కువ లిమిటేషన్. నేను ఆ విధంగా ఆలోచించాను అంతే, అందుకని మరి ఇందులో లిమిటింగ్ కోసం మనం మాట్లాడలేదు సార్, కేస్ టేకింగ్ కోసం మాట్లాడుతున్నాం అంతే. ప్రిస్క్రిప్షన్ వీ కెన్ డూ wherever we want, physicals, mentals, emotions, hitting the vital force. I prefer hitting the vital force rather than prescribing physicals, mentals in the mind. ఇంకేమైనా డౌట్స్ ఎవరికన్నా? స్టూడెంట్స్ మీరు మాట్లాడాలి, మాట్లాడకపోతే మీరు లేరు అనుకుంటాను నేను. ఓకే, ఫాలో అప్. ఇది నేను యాక్చువల్గా కేసు తీసుకుంది 4/6/2025. సో 27/6/2026లో 2025లో మెడిసిన్ వేసిన ఫస్ట్ ఒక 1 weekకి స్టార్టింగ్లో నిద్ర రాలేదు సార్, కళలు రాలేదు సార్, బాగా తగ్గింది. రైట్ లెగ్ పెయిన్ అయితే విపరీతంగా ఉంది, అన్బేరబుల్ పెయిన్ అంతే. నేను ఎస్ఎల్ఏ పెట్టాను 1 month. మెగ్నీషియం ఫాస్ 6x ఇచ్చాను చేతికి, ఏదైనా విపరీతంగా ఉంటే కనుక వేసుకోండి అని. నేనేం చెప్పాను దాంతోపాటు, ఇది మీకు ఎమర్జెన్సీ మెడిసిన్ అమ్మా, తట్టుకోగలిగితే తట్టుకోండి పెయిన్ని, లేదంటే కనుక వెయిట్ చేయండి అని చెప్పి ఎస్ఎల్ ఇంకొక 4-5 ప్యాకెట్స్ ఇచ్చాను. మళ్ళీ 1 month తర్వాత 14 daysకి ఇచ్చాను. 14 days తర్వాత ఇవి లాస్ట్ టైం ఏంటంటే రైట్ లెగ్ వచ్చిన డ్రాయింగ్ పెయిన్, ఇప్పుడు 2 legs వచ్చేస్తున్నాయి డ్రాయింగ్ పెయిన్. అప్పుడు నేను ఏం చేశానంటే ఆవిడ యొక్క విటమిన్ డి చెక్ చేస్తే చాలా తక్కువగా ఉంది. అప్పుడు విటమిన్ డి సప్లిమెంట్స్ పెట్టాను. దాంతోపాటు కల్కేరియా ఫాస్ 6x కూడా పెట్టాను 7 daysకి మాత్రమే. తర్వాత 1 week తర్వాత చాలా బెటర్ ఉంది. సో ఇక్కడే మనం ఫాల్ట్ అవుతూ ఉంటాం. సో ఒక రెమెడీ ఇచ్చేస్తాం, అదే మొత్తం పని చేస్తుందేమో అనుకుంటాం. అలా చేయకూడదు. కొంతమందికి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉంటాయి, అవి మనం కరెక్ట్ చేసుకోవాలి సప్లిమెంట్స్ ద్వారా ఆర్ మన టిష్యూ సాల్ట్స్ ద్వారా, రైట్? కరెక్ట్గా 1 week తర్వాత పెయిన్స్ అవి చాలా బెటర్గా ఉన్నాయి సార్. నిద్ర రావట్లేదు, డ్రీమ్స్ ఉండట్లేదు, త్వరగా లెగుస్తున్నాను అని చెప్పుకుంటూ వచ్చింది. అప్పటికి ఇంకా మనకు 2 months అవ్వలేదు, జస్ట్ హార్డ్లీ 1.5 month అవుతుంది. అయినా సరే నేను ఎస్ఎల్ఏ పెట్టాను. తర్వాత 8th month క్యాజువల్గా ఓవరాల్గా అడిగాను, తల్లి ఎలా ఉన్నారు, ఇదివరకుతో పోల్చుకుంటే మీరు ఎలా ఉన్నారు, ఏ ఏరియాస్లో మీరు బెటర్ అనిపించింది. ఫస్ట్ చెప్పింది ఓవర్ థింకింగ్ చాలా బెటర్, చాలా అంటే చాలా, దాన్ని నేను 3+ వేసుకున్నాను. షివరింగ్ అయితే చాలా మటుకు బెటర్. ఈవిడికి నాకు చెప్పలేదు కేస్ టేకింగ్లో ఇలాంటి అంటే ఇలా సఫకేషన్ అని చెప్పి చూస్తారు, అదే హాస్తమా అనమాట. నాకు ఇది వరకు హాస్తమా కూడా ఉండేది సార్, నేను మీకు చెప్పలేదు అని చెప్పి నాకు ఆ హాస్తమా కూడా తగ్గిందండి, దట్ ఈస్ కాల్డ్ హిస్టరికల్ హాస్తమా, చాలా బెటర్ అయిందని చెప్పేసి. మెన్సెస్ కూడా ఇప్పుడు ఈ మధ్య నాకు మెన్సెస్ టైంలో ఇది వరకు డ్రాయింగ్ పెయిన్స్ వచ్చేసేది, ఇప్పుడైతే నాకు అలా పెయిన్స్ అని రావట్లేదు, ఫీలింగ్ బెటర్. తర్వాత 9th month స్లీప్ బాగుంది, అప్పుడిప్పుడు గాబరగా ఉంటుంది కానీ ఇదివరకుతో పోల్చుకుంటే పర్వాలేదు. ఇదివరకు చాలా కోపం, ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది, ఆయన ఏదైనా మాట్లాడితే కోపం వచ్చేస్తుంటుంది, ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది ఇదివరకు. ఇప్పుడు చాలా బెటర్, ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ బట్ ఫార్ బెటర్. అగైన్ ఐ వెంట్ విత్ సేమ్ ఎస్ఎల్. తర్వాత రీసెంట్గా 4/11
సో ఓవరాల్గా 100%లో చూసుకుంటే ఎంత శాతం మీరు పర్లేదని అడిగాను. షీ సెడ్ దట్ ఒక 80% వరకు పర్లేదు సార్, 20% స్టిల్ రిమైనింగ్. ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 2 months అయితే నాకు ఏం లేదు కంప్లైంట్. బట్ ఈ మధ్య ఈ మంత్లో అయితే నాకు షివరింగ్, ఎస్పెషల్లీ కాయిషన్ టైంలో వాళ్ళ హస్బెండ్ కూడా ఫోన్ చేసి చెప్పారు నాకు, సార్ మీరు ఇచ్చిన స్టార్టింగ్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 months నేను ఈ షివరింగ్ అబ్జర్వ్ చేయలేదు సార్. ఇప్పుడు ఈ మధ్య బాగా షివరింగ్ వచ్చేస్తుంది మళ్ళా, ఎస్పెషల్లీ డ్యూరింగ్ కాయిషన్ నీరసం వచ్చేస్తుంది అడిగని చెప్పుకుంటూ వచ్చారు. మళ్ళీ నేను నెక్స్ట్ మంత్ 200 వాటర్ డోస్ ప్రిస్క్రైబ్ చేసి నెక్స్ట్ మంత్ 0/2 కూడా పెట్టాను. అవసరాన్ని బట్టి డైలీ డోస్ కూడా వేద్దామని. తర్వాత మళ్ళీ ఇంకా రాలేదు పేషెంట్. 4/11/2025 ఈ మంత్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మంత్ ఎలా ఉందో ఫాలోఅప్లో చెప్తాను. నెక్స్ట్ కాల్ ఏమైనా ఉన్నప్పుడు కనుక ఆవిడ వస్తే ఎలా ఉందో ఇంకా బెటర్గా చెప్తాను. సో ఓవరాల్గా ఈ మెడిసిన్ ఇచ్చిన తర్వాత ఆవిడకి ఒక 80% ఇన్ జనరల్ షివరింగ్ తగ్గడం కానీ, ఆర్ స్లీపీనెస్ తగ్గడం కానీ, డ్రౌజినెస్, హిస్టరికల్ ఆస్తమా, ఈవెన్ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే ఫిట్స్ మెడిసిన్స్ అనుకుంటున్నారో వాళ్ళు దాన్ని కూడా పక్కన పెట్టేశారు. రైట్, అర్థమైందా సార్? మేడం, స్టూడెంట్స్? చాలా బాగా అర్థమైంది డాక్టర్ గారు. నేను స్టూడెంట్నే, ప్లీజ్ కన్సిడర్ మీ స్టూడెంట్. రాదర్ అన్ ఇన్ఫాంట్ అని చెప్పాలి. అమేజింగ్ 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 అండి. యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్ వర్క్. యాక్చువల్గా మీరు ఫ్లరిష్ అయితే ఇట్స్ అ హ్యూజ్ బూన్ టు ద సొసైటీ అండి. ఈ కేసులో ఫ్యామిలీ, if the lady gets better, it's a great boon to the family కదా. అవును సార్, అవును సార్, అవును. అంటే ఇక్కడ ఒకటి సార్, నేను ఇందులో ఒకటి ఆలోచిస్తాను. హోమియోపతి వైద్యం ఇండివిజువలైజేషన్ చేసేవాళ్ళు. ఆ ఇండివిజువలైజేషన్ చేయడం ఒక ఆర్టిస్ట్ దగ్గర నేర్చుకోవాలి. ఆర్టిస్ట్ శేఖర్ సార్, మేము అక్కడ నేర్చుకున్నాం. సో నేను కూడా ఏంటంటే ఎవరైతే ఇలాంటి మెథడాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆర్టిస్ట్ దగ్గర రమ్మంటున్నాను. రైట్, శేఖర్ సార్ దగ్గరికి ఆర్ శ్రీకాంత్ సార్ దగ్గరికి. రైట్, అండ్ ఐ టుక్ రియల్లీ 10 years టు డెవలప్ దిస్. నేను 2013 నుంచి ఐ స్టిక్ ఓన్లీ టు దిస్ మెథడ్. ఎవ్రీ వన్ సే దాట్ కాలేజ్లో ఈ మెథడ్ చాలా హెక్టిక్ మెథడ్, ఇది చాలా చాలా చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఎవరైతే కష్టంగా ఉంది అనుకుంటారో అది నాకు చాలా ఇష్టం. అదేంటో తెలియదు, చిన్నప్పటి నుంచి అంతే. సో ఐ డ్వెల్ ఇన్ టు ఇట్. పడి లేచాను. అండ్ పేషెంట్స్తో స్టార్టింగ్లో అయితే తిట్లు కూడా తిన్నాను. ఒక పేషెంట్ అయితే నన్ను నాకు ఇంకా ఏడుపు వస్తుంది, తిట్టారు, లిటరల్గా తిట్టేశారు నన్ను. బికాస్ క్వశ్చన్ అడగడం రాక, ఎలా మాట్లాడాలో తెలియక పేషెంట్తో. అండ్ ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేసేవారు నాతో. నువ్వు ఒక డాక్టరేనా? అండ్ దట్ స్టిల్ మోర్ ఇగ్నైటెడ్ మై ఫైర్ ఇన్సైడ్ మీ. సో ప్రతి ఒక్కరు నేర్చుకోవచ్చు, ఎగ్జాక్ట్నెస్ ఆఫ్ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయొచ్చు, until when you are with the artist. వాళ్ళే మనం చేపట్టుకుని గీస్తారు ఆర్ నేర్పిస్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఇందులో? థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. మేము కూడా అప్పుడప్పుడు సేమ్ ఫేస్ చేస్తున్నాం సార్ ఇటువంటి కరెక్ట్ కేస్ టేకింగ్ తెలియక పేషెంట్లతో తిట్లు పడడం. కామన్ అండి, కామన్. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయేమో కావచ్చు సార్ ప్రతి హోమియోపతికి. ఖచ్చితంగా జరగాలి, అప్పుడే మనం ఎవాల్వ్ అవుతాం. సరే సార్. గుడ్. యాక్చువల్గా స్మాల్ అబ్జర్వేషన్ అండి. మీది లాస్ట్ 2 classes ఈ క్లాస్ అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాపర్ పాత్ కనిపిస్తుందండి. ద వే ఈ కాంప్లెక్సిటీ నుంచి ఒక క్లారిటీకి ఎలాగ రావాలి అన్నది కనిపిస్తా ఉంది నాకు. సో యాక్చువల్లీ యు హావ్ మీ అప్రోచ్, శ్రీకాంత్ గారి అప్రోచ్ ఈజ్ demystifying lot of things. Yes, sir. So far as homeopathy is concerned, and that is where people feel it is esoteric అని దాని నుంచి బాగా క్లారిటీ దొరికింది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ సార్. అండ్ ఇప్పుడు ఈ మధ్య అయితే కనుక నేను ఎంత కేసులు తీసుకోను. జస్ట్ హార్డ్లీ 1/2 hour, అంటే ఎక్యూట్ అనుకోండి, హార్డ్లీ 10-15 minutes కేసు అయిపోతుంది.
ఇప్పుడు సూపర్ నేను సూపర్. విలేజ్ లో ప్రాక్టీస్ చేస్తాను. అక్కడ కనీసం 30 పేషెంట్స్ చూడాలి ఆల్ ఎట్ ఎ టైం. బట్ ఎగ్జాక్ట్నెస్ ఉండాలి నాకు కావాల్సింది. అండ్ నాకు ఇంకోటి ఏంటంటే ఎగ్జాక్ట్నెస్ అనే పదం నాలో ఫస్ట్ ఇయర్ లోనే ఒక డాక్టర్, ఒక సీనియర్ ప్రొఫెసర్ ఇమిడ్చారు. సో దట్ స్టిల్ రన్స్ ఇన్ మై మైండ్. ఎంత మంది కేసులు చూసినా సరే ఎగ్జాక్ట్నెస్ తీసుకుంటాను. సో అందులో కూడా LSMC తీసుకుని ఎగ్జాక్ట్నెస్ ప్రిస్క్రైబ్ చేయడం అలవాటు. అండ్ 30 కేసెస్ చూడాలంటే మాటలు కాదు అది యాక్చువల్గా. అందులో కూడా 3-4 కేసెస్ కొత్త వస్తూ ఉంటాయి. వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్ రెమెడీ ఇవ్వాలి. సో అన్నీ కూడా కట్టే కొట్టే తెచ్చే అలాగే ఉంటాయి. కానీ పేషెంట్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ఇంత లాంగ్ కేసు తీసుకోవడం, వేరే ఏరియాస్ ఎక్స్ప్లోర్ చేయడం, వేరే ఏరియాస్ కన్ఫర్మ్ చేయడం, దాన్ని మీటర్ మ్యాచ్ చేయడం, ఇది మా పని యాక్చువల్గా రీసెంట్ టైమ్స్లో. అందుకే రోజుకి ఒకటే కేసు పెడతాను నేను. ఒకటే కేసు ఫుల్గా చదువుకుందాం, ఫుల్గా నేర్చుకుందాం అనుకుంటాను అంతే. ఇందాక మీరు అన్నారు ఇలాంటి కేసులు 3 months కన్నా ఎక్కువ ఉండకూడదని. దట్స్ సో రీఅష్యూరింగ్ అండి. అవును సార్, అవును సార్. సో రీఅష్యూరింగ్ ఇట్ ఇస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఈ కేసు వరకు అందరికీ ఓకే కదండి, క్లారిఫికేషన్ వచ్చింది కదా. నెక్స్ట్ చిన్న అక్యూట్ కేసు ఒక 2 minutes చెప్తాను, వేర్ రిపర్టరీ చాలా బాగా యూజ్ అవుతుంది అందులో. అందరికీ అర్థమైంది కదా సార్, మేడం, స్టూడెంట్స్? అర్థమైంది సార్. ఓకే, ఫైన్. సో ఈ కేసు నాదే, నేనే పేషెంట్ని. నాకు రీసెంట్గా ఒక ఎపిసోడ్ వచ్చింది, కాఫ్ ఎపిసోడ్. అంటే ఈ ఎపిసోడ్ నాకు గత 1 month నుంచి లింగరింగ్ అవుతూ ఉంటున్నాను. సో కొన్ని డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, బెటర్గా ఉన్నాను. నాకు యాక్చువల్లీ బ్రాంకిల్ ఆస్మా ఉంది. అది నేను శేఖర్ సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను. చిన్నప్పటి నుంచి బ్రాంకిల్ ఆస్మా ఉంది, 90% బెటర్. అసలు ఈ క్లైమేట్ నేను ఇలా మాట్లాడలేను కూడా. ఇలా మాట్లాడతానంటే కారణం ఆయనే. సో నాకు ఈ కాఫ్, విపరీతమైన కాఫ్ అనమాట, అన్బేరబుల్ కాఫ్. సో రీసెంట్ ఎపిసోడ్ కోసం మాట్లాడుతున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ నాకు పూర్తిగా తగ్గింది కొన్ని మెడిసిన్స్ వల్ల. సెకండ్ ఎపిసోడ్ ఏంటంటే అది కూడా నేను బయట ఏదో ఫ్రాంకీ అనుకుంటా, ఆ ఫ్రాంకీ కొంచెం అసలు నిజంగా టేస్ట్ ఎలా ఉంటుంది చూడడానికి ఒకసారి తిన్నాను. యాక్చువల్గా నాకు నెక్స్ట్ డే నుంచే థ్రోట్ పెయిన్, కాఫ్ డిసెండ్ అయిపోయి విపరీతమైన కాఫ్ అనమాట. ఎందుకంటే ఆ రోజు సండే, మార్నింగ్ 10:30కి స్టార్ట్ చేసిన క్లినిక్, ఈవినింగ్ 5:36 అయింది. రైట్, అలా కాఫ్ చేశాను. కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక విపరీతంగా అయిపోయింది అనమాట. సో నేను తట్టుకోలేకపోయాను. సో తట్టుకోలేకపోవడం వల్ల నేను ప్రిస్క్రైబ్ చేసుకోలేకపోయాను. వెంటనే ఒక మేడం నేను కాల్ చేశాను. షీఈ్ వెరీ క్లోజ్ టు మీ. ఆవిడ నేను కలిసి పీజీ చేశాము. ఆవిడ సీనియర్ అనమాట. షీఈ్ వెరీ 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 ఆర్టిస్టిక్ ఇన్ ప్రిస్క్రైబింగ్ అక్యూట్స్, ఎస్పెషల్లీ బై యూజింగ్ రిపర్టరీస్. అన్ని రిపర్టరీస్ ఆవిడ చాలా అలవాటు. నేను కూడా రిపర్టరీయే, కానీ రిపర్టరీ నేను చేసినా సరే ఐఎమ్ నాట్ దట్ మచ్ ఆర్టిస్టిక్ ఇన్ టేకింగ్ రూబ్రిక్స్. సో నేను మాట్లాడలేకపోతున్నాను అనమాట. ఆ కాఫ్ అంతా కాఫ్ అనమాట, కంటిన్యూస్ కాఫ్ 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 కాఫ్. ఆ కాఫ్ ఏంటంటే గొంతుకు చిరిగిపోతుందేమో అనే భయం, నాకు చిట్లిపోతుందేమో అనే భయం. సో దిస్ వాట్ ఐ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ టు హర్. మేడం, నాకు ఈ ప్రెసెంట్ ఈ కంప్లైంట్ ఉందని చెప్పేశాను. నాకు ఈ కంప్లైంట్ చెప్పడానికి కూడా 2 minutes పట్టింది, బికాస్ అంత కాఫ్. ఆవిడ కాఫ్ లైన్లో ఉన్నారు, సారీ నేను కాఫ్ చేస్తున్న లైన్లో ఉన్నారు ఆవిడ ఒకటే ఒక రూబ్రిక్ తీసింది ఇంటర్ప్రెటర్లో, థ్రోట్ పెయిన్, టీరింగ్ కాఫ్ డ్యూరింగ్ కాఫ్. సో చిరిగిపోతున్నట్టు. అందులో 2 remedies ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి కావస్తే. చినినం సల్ఫ్, సిస్టస్ కెనడెన్సిస్. 30 ఒకే ఒక డోస్ వేసాను. ఆ రోజు నాకు మెడిసిన్ లేదు. సో నేను ఇన్హేలర్ తీసుకున్నాను, బికాస్ నేను లేకపోతే పడుకోలేకపోయేవాడిని. లేకపోతే నెక్స్ట్ డే మార్నింగ్ కేసు పెట్టాను, ఆ కేసు మళ్ళీ మిస్ అవుతాను. సో నేను ఇన్హేలర్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత సమ్వాట్ ఆ కాఫ్ సప్రెస్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ క్లినిక్కి వెళ్ళి సిస్టర్స్ కెనడెన్సిస్ 30 తీసుకున్నాను, ఒకటే డోస్. ఇప్పుడు తీసుకుని 5 days అవుతుంది. 5 days అయిన తర్వాత 4th day ఏంటంటే విపరీతంగా ఫ్లమ్ వస్తుంది బయటికి, రాట్లింగ్ కాఫ్ వచ్చి ఫ్లమ్ వచ్చేస్తుంది బయటికి. సో దిస్ ఇస్ వేర్ వీ నీడ్ రిపర్టరీ. పేషెంట్ చెప్తారు, అన్నీ చెప్తారు, ఏ తీసుకోవాలనేది ఇంపార్టెంట్ అనమాట అక్యూట్లో. అందుకే డైలీ రిపర్టరీ చదవాలి మనం, డైలీ మీటర్గా చదువుకోవాలి, అప్లికేషన్ ఉండాలి. ఒకసారి ఆ డ్రగ్ కూడా మీకు చదవండి ఒకసారి. ఫాతక్ మీటర్గా కానీ, కెంట్ కానీ ఆర్ బోరిక్ కానీ. టీరింగ్ పెయిన్ ఇన్ లారింగ్స్ ఆర్ థ్రోట్ డ్యూరింగ్ కాఫ్.
ఓకేనా సార్? అర్థమైందండి అక్యూట్ కేస్? బాగా హలో. అర్థమైంది సార్. సార్ ఓకే సార్, ఓకే సార్, బాయ్. సార్ చాలా కాల్షియం చాలా సప్లిమెంట్స్ బాగుంది. అన్నారు, అది ఏంటి సార్? ఏంటండి? కాల్షియం సప్లిమెంట్స్ ఇచ్చారన్నారు, ఏంటి సార్ అది? అది ఫోర్ట్స్ కంపెనీలో మన ఫోర్ట్స్ కంపెనీ మనకి యాక్చువల్లీ చాలా కంపెనీస్ ఉన్నాయి. అందులో ఫోర్ట్స్ వాళ్ళది ఫిల్కాల్డీ అని చెప్పేసి ఉంది. అంటే అందులో కాల్షియం, విటమిన్ D3 అండ్ జింక్ సప్లిమెంట్స్ మాత్రమే అంతే. అది డైలీ ట్వైస్ ఇచ్చాను ఆవిడకి అండ్ షీ ఫెల్ట్ బెటర్. బట్ అలాంగ్ విత్ దట్ మనకి విటమిన్ D 10, 12 నాకు కూడా అంతే విటమిన్ D 10, 15 వచ్చేస్తుంటది. బికాస్ మనం వర్క్ చేసి అంతా కూడా ఇండోర్స్ లో. నేను కూడా కాల్షియం విటమిన్ D సప్లిమెంట్ వేసుకుంటా. కొలికాల్సిఫెరాల్, విటమిన్ D3 డైరెక్ట్ గా సప్లిమెంట్స్ దొరుకుతాయి, 60,000 అయ్యో అవి ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం అది మనకి రెగ్యులర్ మెడిసిన్స్ కి ఏమి హ్యాంపర్ చేయం. ఏం పేరు సార్ ఒకసారి అది? ఫిల్కాల్డీ, FILCAL -D, ఫిల్కాల్డీ, ఫోర్ట్స్ కంపెనీ. ఫిల్కాల్డీ ఫోర్ట్స్ కంపెనీ. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇంకేదైనా డౌట్స్, క్లారిఫికేషన్ సో ఫార్? ఇది ఫోర్ట్స్ అంటే హోమియోపతి కదండి? హోమియోపతి అంటే హోమియోపతి కాదు, దే ఆర్ మేకింగ్ సమ్ సప్లిమెంట్స్ యూజింగ్ కెమికల్స్. వాడు ఏంటంటే అందులో గంఫోర్ట్ జెల్ అని, ఆర్నికా షాంపూస్ అని, సమ్ కాస్మెటిక్స్. పేషెంట్కి ఇవి కూడా కావాలి సార్, మెడిసిన్స్ ఒకటే కాదు సార్. షాంపూ ఇవ్వండి అంటారు, లేకపోతే ఏదో వాళ్ళు సాటిస్ఫై చేయాలి. ఓకే. మనం ఇచ్చే మెడిసిన్స్ తో పాటు పేటెంట్స్ ఇవ్వచ్చా సార్? పేటెంట్స్ అండి, పేటెంట్స్ అయితే నేను వాడనండి, మాక్సిమం వాడను, ఇవ్వకూడదు. బికాస్ మనకు తెలుస్తుంది, మన క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నప్పుడు పేటెంట్స్ ఎందుకు మనం ఇచ్చుకోవడం? అంటే చాలా మంది అదే అడుగుతుంటారు సార్, మాకు అది కావాలి. అలా కావాలంటే కనుక నేను ఏం చేస్తానంటే ఎక్సెల్ ఒక 30 డ్రాప్స్ వేసి అందులో మీరు వాటర్ వేసి మెడిసిన్ మీకు మా పని చేస్తుందని చెప్పి ఇచ్చేయడమే మన మెయిన్ మెడిసిన్ మనం ఇచ్చుకోవడం. ఎస్ఎల్ లిక్విడ్ లో 30 హాఫ్ వాటర్ పోసి ఇచ్చా సార్? అంటే నేను అలా ఇస్తూ ఉంటాను. ఇది వన్ ఆఫ్ ది గ్రేట్ సీక్రెట్. జస్ట్ ఒక 30 ml డ్రాపర్ బాటిల్ ఒక 10-20 డ్రాప్స్ ఆఫ్ ఎస్ఎల్ వేసి అందులో మన తాగే వాటర్ అందులో వేసి పేషెంట్ దాంతో పాటు ఇది తీసుకోండి మీకు బెటర్గా ఉంటుందని చెప్పడం. ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్ లో కూడా ఎంతో తీసుకోండి అని చెప్పి, బికాస్ మనం ఫాలోఅప్ చేయాలి ఇలాంటి కండిషన్స్ లో. వాళ్ళు సాటిస్ఫై చేయాలి, పేటెంట్ యూస్ చేయకూడదు, అదే బాగుండాలి పేషెంట్. అలాగే మనం 3-4 బాటిల్స్ అని ఇచ్చేసి సార్ వాళ్ళకి నేను అలాగే ఒకటే బాటిల్ ఇస్తాను. అంటే మా దగ్గర కొంతమంది కావాలంటే కనుక బ్లాంక్ టాబ్లెట్స్ ఉంటాయి, రైట్, పిల్స్ ఉంటాయి, వాటిని ఎలాగైనా వాడుకోవచ్చు. అంటే మామూలు ప్లెయిన్ పిల్స్ అవి సార్? ప్లెయిన్ టాబ్లెట్స్ అంటే మీ వన్స్ యు ఆర్ గన్ షాట్ విత్ యువర్ రెమెడీ సార్. లేకపోతే కనుక పేటెంట్స్ అని కాదు, టిష్యూ సాల్ట్స్ పెట్టి కొంచెం మేనేజ్ చేసుకున్న తర్వాత అప్పుడు పేషెంట్ మనలోకి వచ్చిన తర్వాత అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. టిష్యూ సాల్ట్స్ కోసం మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అండి. ఇంకేమైనా డౌట్స్? Look forward to more such sessions, Gautam garu. Sure sir, sure. Thank you. Thank you so much. You will wind up the class. Thank you. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwaraha, Guru Sakshat Param Brahma, Tasmai Sri Gurave Namaha.